అట్లా మళ్ళీ కన్ఫ్యూజన్. ఈవెన్ స్పిరిచువాలిటీలో కూడా మళ్ళా కన్ఫ్యూజన్. ఇప్పుడు ఒక గురూజీ వాళ్ళు ఒకటి చెప్తారు, ఇప్పుడు స్వామి నిత్యానంద ఒకటి చెప్తారు, సద్గురు ఒకటి చెప్తారు, ఇప్పుడు మీ దగ్గర నుంచి ఒకటి వస్తుంది, పత్రిజీ గారి నుంచి ఒకటి వస్తుంది. ఇప్పుడు ప్రజలకి అందరికి పీపుల్కి ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఇక్కడ కొంత నేర్చుకోవడం, అక్కడ కొంచెం నేర్చుకోవడం, అసలు రియల్గా ఏంటి, అథెంటిసిటీ ఏంటి, ఎక్కడ నేర్చుకోవాలి, ఏం చేయాలి, అది అల్టిమేట్గా అసలు రియల్గా ఒకరేమో కొంతమంది ఏమో గాడ్ లేరు నువ్వే గాడ్ అంటారు. గాడ్ అంటే చూపి. ఇప్పుడు నన్ను కూడా తత్వమసి అని అంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను స్వామి నిత్యానందకి ఫాలోయర్ ఉన్నాడు. ఆయన ఆ, చెప్తాడు అతను తత్వమసి అని అంటాడు. ఆయన ఆల్రెడీ వదిలేసి సాఫ్ట్వేర్ ఎస్ఏపి కన్సల్టెంట్ యూఎస్లో వదిలేసి సిటిజన్షిప్ అన్ని తీసుకొని వదిలేసి ఇప్పుడు కంప్లీట్లీ హైదరాబాద్లో ఒక ఆశ్రమం పెట్టుకొని ఆశ్రమంలో తను చేస్తూ ఉన్నాడు. కంప్లీట్గా స్వామి నిత్యానంద పెట్టుకొని చేస్తాడు. తను ఏమంటాడు, తత్వమసి అంటారు. తత్వమసి అంటే ఏంటి, యు ఆర్ గాడ్ అనేది. గాడ్ అద్వైత సిద్ధాంతం అనేది ద్వైత సిద్ధాంతం కాకుండా అద్వైతంలో యూ అండ్ గాడ్ ఆర్ సేమ్ అంటారు. మరి అది నాకు ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు, ఇప్పుడు నేను గాడ్ అంటుంటే ఆ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చే వరకు నేను గాడ్ నన్ను నమ్మలేను కదా. అది అట్లా చెప్తా ఉంటారు కొంతమంది. ఈవెన్ కొంతమంది ఆ, ఇప్పుడు శ్వాస మీద ధ్యాస చేయమంటారు. చేస్తే ఎంతసేపు కూర్చున్నా అది, అంటే అది ఒక రోజులో రాదు, 2 రోజుల్లో రాదు, ఒక సంవత్సరాలు పట్టిద్ది, 10 సంవత్సరాలు పట్టిద్ది. రిజల్ట్ అనేది తెలియకుండా ఎట్లా దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ మనం ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక 10th క్లాస్ జాయిన్ అయినప్పటి నుంచి 1 ఇయర్ టైం ఇస్తాడు. ఈ 1 ఇయర్లో క్వార్టర్లీ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ఉంటుంది, సెమీ యాన్యువల్ ఉంటుంది, ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటుంది. డన్. 10th క్లాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఓకే, నీకున్న నాలెడ్జ్ని బట్టి సబ్జెక్ట్ని బట్టి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత పర్సంటేజ్ వచ్చింది, నీ దాన్ని బట్టి నెక్స్ట్ కాలేజీలో సీట్ వస్తుంది. అట్లా వెళ్తాం. అదేవిధంగా మనకి ఎవాల్యుయేషన్ అనేది లేకుండా, మనకి ఒక రిజల్ట్ అనేది ఏంది, నా ప్రోగ్రెస్ అనేది నేను చూసుకోకుండా ఎట్లా నువ్వు చెయ్యి 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 అంటే వాట్ ఫర్. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను. కోడింగ్లో రాసేటప్పుడు దానికి ఎంతవరకు ఒక కోడ్ రాసి 1 డేలో ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాను. ఆ ఆబ్జెక్టివ్ అనే దాన్ని బట్టి ఫంక్షనాలిటీని బట్టి ఎగ్జిక్యూట్ చేస్తే దాంట్లో ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకుంటా పోతే ఫైనల్గా కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయి రిజల్ట్ వస్తుంది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. నీ ఫంక్షనాలిటీ అనేది ఫ్లో అవుతుంది అక్కడ సాఫ్ట్వేర్లో, మనకి పర్ఫామ్ అయ్యిద్ది. అట్లా రిజల్ట్ లేకుండా చేస్తూ ఉండు బుక్స్ అన్నీ చదవాలంటారు. అన్నీ చదివితే ప్రపంచంలో అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. కంటిన్యూస్గా చదువుతూ ఉంటే మన వయసు అయిపోద్ది. కొంత వయసు అయిన తర్వాత మనకి చదివే టైం ఓపిక ఉండకపోవచ్చు, ఎనర్జీ ఉండదు, ఓపిక ఉండదు. సో నాలెడ్జ్ అనేది కూడా ఎంతవరకు నాలెడ్జ్, ఇప్పుడు వైడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు అదంతా బంబాటం అవుతున్నప్పుడు దాన్ని ఎట్లా టేకప్ చేయాలి అంటే, అది మేబీ ఈవెన్చువల్లీ ఐ డోంట్ నో వెదర్ దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ టు టాక్ అబౌట్ ఇట్, బట్ ఐఎమ్ జస్ట్ క్యూరియస్ టు అండర్స్టాండ్ వేర్ టు స్టార్ట్, వేర్ టు ఎండ్, and what is the absolute perfect way to gain the knowledge, and where should we stop? Okay, shall I answer? Yeah, please go ahead. Good. See, understand. When I ask people, ఎప్పుడైతే నేను అడుగుతానో, నేను ఎవరినైనా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని మీరు చూసి మ్యారేజ్ చేసుకోగలుగుతారా వాళ్ళ రిజల్ట్స్ బేస్డ్ మీద? నెవర్. యుల్ నెవర్ మ్యారీ. నోబడీ విల్ మ్యారీ. కరెక్ట్. మీరు చెప్పిన సిద్ధాంతం ప్రపంచంలో ఎక్కడ ఉపయోగించబడట్లేదు. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. అర్థమైందా? రిజల్ట్స్ వచ్చిన తర్వాత చేద్దాము అని ఎవరైతే చెప్తున్నారో, యుద్ధంలో ఒక బాంబ్ బ్లాస్ట్ చేసిన రిజల్ట్ వచ్చిన తర్వాత చేద్దాం అంటే అక్కడ చూడ్డానికి ఏం మిగలదు. అర్థమైందా? నాగాసాకి, హిరోషిమా ఎక్స్ప్లోజన్స్ వర్ ఓన్లీ టెస్టింగ్ చాలు. దాన్ని ఎగ్జాక్ట్లీ పెట్టాల్సిన అవసరం రాలేదు. అర్థమైందా? నా ఐ విల్ కమ్ టు యూ వన్ బై వన్. అన్నిటికీ ఆన్సర్ చాలా సింపుల్. చూడండి, ఎప్పుడైతే జ్ఞానం ఉంది జ్ఞానం ఉంది జ్ఞానం ఉంది జ్ఞానం ఉంది అని చదువుతా ఉన్నారు, ఏజ్ అయిపోతుంది. ఇక అప్పటికైనా మీరు నమ్మక తప్పదు. అప్పుడు మీకు ఫస్ట్ టైం అనిపిస్తుంది, నమ్మాల్సిందే తప్పదు. అర్థమైందా? జ్ఞానం పనికి రాదు అని అప్పుడు అర్థం అవుతుంది మీకు. కరెక్ట్. హస్బెండ్ అండ్ వైఫ్ లాస్ట్ ఆర్గ్యూ చేసుకుంటూనే ఉంటారు, కానీ ఫైనల్లీ ఇద్దరికి అర్థం అవుతుంది. ఎంత ఆర్గ్యూ చేసినా విల్ హ్యావ్ టు బిలీవ్. ట్రెడిషనల్ ఇండియన్ ఫ్యామిలీ. ఇప్పుడు మా అమ్మమ్మ తాతయ్య ఉన్నారు, ఇద్దరు
బాగా తిట్టుకుంటా ఉంటారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే వర్ స్టేబుల్ ఫ్యామిలీ. అండర్‌స్టాండ్. ఉమ్, ఈ రోజుల్లో 3 రోజులు, 4 రోజులు అయిన తర్వాత ఎక్కువ మాటలుండవు. 2 సంతకాలు. చాలా పీస్‌ఫుల్‌గా డైవర్స్ అవుతుంది. అలాంటివి గూడా విన్నాను. చూడలేదు. ఇంకా నేను లైవ్ టెలికాస్ట్ చూడలేదు గానీ, విన్నాను. చాలా పీస్‌ఫుల్‌గా అయిపోయింది డైవర్స్. వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే హియర్, యూ నీడ్ టు అండర్‌స్టాండ్ థిస్ పాయింట్. సీ లిసన్. జ్ఞానం అనేది నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకోవాలి అని అందరూ చెప్పట్లే. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో తత్వమసి అనేది యూ ఆర్ గాడ్ అని చెప్పట్లే అక్కడ. యూ హావ్ మిస్టేకన్ ఇట్. ఈవెన్ అక్కడ ఇఫ్ యూ హియర్ దేర్ టీచింగ్స్, దే ఆర్ నాట్ సేయింగ్ యూ ఆర్ గాడ్. దే ఆర్ సేయింగ్ దో ఆర్ దట్. దాని ట్రాన్స్లేషన్ అది. యు ఆర్ దట్, విచ్ డస్ నాట్ మీన్ దట్ యు ఆర్ గాడ్. యు ఆర్ వాటర్, యు ఆర్ టేబుల్, యు ఆర్ ఎయిర్, యు ఆర్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ యు ఆర్ పర్సీవింగ్, యు ఆర్ యువర్ పర్సెప్షన్ అనేది చెప్తున్నారు. ఇట్ ఈస్ అ సీక్రెట్ కోడ్ గివెన్ టు యూ. ఈ కోడ్ ని మీరు క్రాక్ చేయాలి. యు ఆర్ వాట్ ఎవర్ యు పర్సీవ్ యువర్ సెల్ఫ్. ద మూమెంట్ యు పర్సీవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అల్టిమేట్, యు విల్ ఎక్స్పీరియన్స్ అల్టిమేట్. అర్థమైందా? ఉమ్, ఇది మీ లైఫ్ లో కూడా మీరు ఉపయోగించవచ్చు. If you feel your wife is really good, if you feel your husband is really good, whatever they will do, they will appear good to you. If you feel they are not good, they are against you, whatever they do, you will feel they are doing something against you. If you feel, so your perception, though you are that, adi చెప్పింది అక్కడ. అండ్ ఇది కరెక్టా కాదా అంటే కరెక్టే. దీన్ని ప్రాక్టీస్ ఎప్పటి వరకు చెయ్యాలి? నమ్మే అంత వరకు చేయాలి. అందుకని హిందువులు చాలా ఇంటెలిజెంట్. ఇంత జ్ఞానం ఉన్న అన్ని పక్కన పడేసి నమ్మడం మొదలు పెట్టేస్తారు. ఎళ్ళి విగ్రహాన్ని దండం పెడతారు, పనులు అయిపోతున్నాయి. ఏం చేయాల్సిన పని ఉండదు. అర్థమైందా? ఉమ్, దిస్ ఇస్ అ టెక్నాలజీ. తెలివంతు ఎవరైతే అనుభవం ఉందో, నాలెడ్జ్ ఉందో వాళ్ళే విగ్రహారాధన చెయ్యగలరు. మిగతా వాళ్ళందరూ చేయలేరు. అర్థమైందా? ఇట్ ఈస్ ఉమ్, అ వెరీ హై ఎండ్ అండ్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చేసే అనుభవులు, మహా అనుభవులు చేసే ఒక ప్రాక్టీస్ విగ్రహారాధన. బిగినర్స్ కాదు అది చేసేది. అర్థమైందా? మీరు ఎక్కడైనా చూడండి, మల్టీ బిలియనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళెవరు అద్వైతాల గురించి మాట్లాడరు. వాళ్ళు విగ్రహారాధనలో ఉంటారు. అర్థమైందా? ఉమ్, ఉమ్, మోస్ట్ ఆఫ్ ద మెడిటేషన్స్ అండ్ సో కాల్డ్ ద నో గాడ్ మెడిటేషన్ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర యూ విల్ సీ మోస్ట్లీ ద మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ ఎట్ ద మోస్ట్ అప్పర్ మిడిల్ క్లాస్. అల్ట్రా రిచ్, అల్ట్రా రిచ్ విల్ నెవర్ గో ఇన్ టు దిస్ సార్ట్ ఆఫ్ థింగ్. దే నో వెరీ క్లియర్లీ పర్సెప్షన్ ప్లేస్ అ రోల్. అర్థమైందా? సో ఒకటే మాట, మీరు ఏ కేటగిరీ లాగా తీసుకుంటే మీరు ఆ కేటగిరీలో సెటిల్ అయిపోతారు. అగైన్ ద సేమ్ తత్వమసి. యు దో ఆర్ దట్, యు ఆర్ దట్. మీరు ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తే మీరు అలాంటిది పొందుతారు. అక్కడ కూడా ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఉమ్, ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నేను ఏం ఫాలో అవ్వాలి? మీరు ఏం ఫాలో అవ్వక్కర్లేదు. యు నీడ్ టు అలౌ ఎవ్రీథింగ్ టు కమ్ టు యూ. డు నాట్ ఫాలో ఎనీథింగ్, receive everything, accept everything, and let it pass if it is going away. అర్థమైందా? యాక్సెప్ట్. యు ఆర్ ఈటింగ్ ఫుడ్. ఏ ఫుడ్ అయితే ఇంత ఇష్టంగా తింటున్నారో దాన్ని బయట కూడా పడేయాలి కదా. పడేయకుండా ఉంటే ఎలా పోతుంది? అది బయటికి కూడా పోవాలి కదా. ఉమ్, అంతే తొందరగా పోవాలి అండ్ పూర్తిగా పోవాలి వీలైనంత వరకు. అదర్వైజ్ ఇట్ విల్ కాజ్ ట్రబుల్ టు యూ. పీపుల్ ఓన్లీ లుక్ ఎట్ ద ఫస్ట్ పార్ట్, దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద సెకండ్ పార్ట్. ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ దగ్గర వెళ్ళి నేను బాగా తిన్నాను మీరు అరిగించండి అని చెప్తున్నారు డాక్టర్ని. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఫీచర్ యు ఆర్ పుట్టింగ్. ఇక్కడ వెళ్ళాం అక్కడ వెళ్ళాం, నేను ఎక్కడ ఎక్కువ మంది దగ్గర వెళ్ళాల్సిన అవసరం రాలే. ఈవెన్ ఐ హ్యావ్ బీన్ సి, ఇప్పుడు ఈ విధానం నిత్యానంద స్వామీజీ ఇచ్చిందే, నేను ఆ ఆశ్రమంలో చేశాను. ఓకే,
Before Nityananda Swamiji, I have had people who initiated me, and I am initiated by him. Today, most of the people know. Okay. So, even I am doing something similar. What you are following is you are following a brand instead of the core. కోర్ చూడాలి అక్కడ. అర్థమైందా? నాకు ఎక్కడ కూడా అబ్జెక్షన్ రాలేదు. ప్లీజ్ అండర్స్టాండ్. వాట్ ఎవర్ ఇప్పుడు ఒకరు ఏం చెప్తున్నారు అనేది మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి. క్లారిటీ మీలో ఉంటుంది. వాళ్ళు క్లియర్ గా చెప్పట్లేదంటే అది మీ ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లం కాదు. అర్థమైందా? ఫండమెంటల్స్, లుక్ అట్ ద బేస్. ఎప్పుడైతే మీకు సబ్జెక్ట్ తెలుస్తుందో మీకు తెలుసు వీళ్ళు ఎక్కడ చెప్తున్నారు, వీళ్ళు ఎక్కడ చెప్తున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి చెప్తున్నారు అనేది మీకు అర్థం అవుతుంది. మీరు ఫస్ట్ టైం రోడ్డు మీద వెళ్ళారనుకోండి, రెడ్ లైట్, గ్రీన్ లైట్, ఎల్లో లైట్ ఆన్ ఉంది. కొంతమంది రెడ్ లైట్ దగ్గర అందరు ఆగిపోయారు, ఇంకొకరు నడుస్తా ఉన్నారు. వాళ్ళు ఎందుకు నడుస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఆగిపోయారు? వీళ్ళు వాళ్ళు ఒకటే కదా, ఇద్దరికి బండ్లే ఉన్నాయి కదా, ఇద్దరు నడుపుతున్నారు కదా, అందరూ మనుషులే కదా, అందరికి బండ్లే ఉన్నాయి కదా. ఇక్కడ ఒక మోటార్ సైకిల్ వెళ్తోంది, వీడు ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు అంటే మీకు అర్థం కాదు. యూ షుడ్ బి ఏబుల్ టు అబ్జర్వ్ ద లైట్స్. అండ్ ఈ లైట్ ఎవడైతే అబ్జర్వ్ చేస్తున్నాడో వీడికి కూడా అర్థం అవ్వాలి, లైట్ ఎప్పుడు రెడ్ గా ఉండదు. అప్పుడప్పుడు ఎల్లోగా మారుతుంది, అప్పుడప్పుడు గ్రీన్ గా మారుతుంది. రెడ్ ఉన్నప్పుడు ఆగాలి, గ్రీన్ ఉన్నప్పుడు నడవాలి. గ్రీన్ ఉన్నప్పుడు నడవకపోతే యు ఆర్ రాంగ్. అర్థమైందా? 2025 ఇప్పుడు 26. ఈ 26లో ఇఫ్ యు స్టార్ట్ టేకింగ్ అప్ భగవద్గీత అండ్ రీడింగ్ శ్లోకా బై శ్లోకా అండ్ దెన్ ఎక్స్పెక్టింగ్ దట్ కృష్ణ విల్ అరైవ్, ఓకే. రెడ్ లైట్ లో మీరు గ్రీన్ లైట్ యాక్షన్ చేస్తున్నారు, దాని రెపకషన్స్ ఉంటాయి. అది భరించడానికి రెడీగా ఉండాలి. అయ్యో మరి నేను ఫాలో అవుతున్నా కదా, మరి నాకెందుకు ఇలా జరుగుతోంది అంటే కుదరదు. నేను ఇప్పుడు అదే చెప్పా, ఎవ్రీవన్ ఇస్ రీడింగ్. ఆ జ్ఞానం ఉంది, కానీ ఇదిగో బ్యాంక్ అకౌంట్ నంబర్ పాస్కోడ్ లాగా నా దగ్గర బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంది బిల్ గేట్స్ది, అండ్ దాని పాస్కోడ్ కూడా ఉంది, ఆ పాస్వర్డ్ కూడా ఉంది. డూ యూ హ్యావ్ ద మనీ? నో. నా దగ్గర ఉంది, ఇది నిజం. జనాల లైఫ్ గడిచిపోతోంది ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్ అని ప్రూవ్ చేయడంలో వాళ్ళ లైఫ్ గడిచిపోతుంది. దీని మీద అందరూ కొట్లాడుతున్నారు. నా దగ్గర కరెక్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది. ఒకడు అంటాడు ఇది కాదు, అయితే అవ్వాలి కదా. లేదు ఇది కరెక్ట్ అని నిరూపించి సాధించేది ఏంది చెప్పండి? ఆ యూజర్ ఐడి కరెక్టే, ఆ పాస్వర్డ్ కరెక్టే, బిల్ గేట్స్ది కరెక్టే, కానీ వాడిది ఎప్పుడో మార్చేశాడు. ఏ కాలంలోది, ఏ టైంలోది అని చెప్పట్లే. రాబోయే బ్యాంక్ అకౌంటా, క్లోజ్ చేసిన బ్యాంక్ అకౌంటా, అది చెప్పట్లే. అవ్వడు, డబ్బులు రావు. సో ఈ కీలకాలు చూడాలి. దీస్ ఆర్ ద మినిమం థింగ్స్ విచ్ వీ షుడ్ బి లుకింగ్ అట్. అర్థమైందా? మోస్ట్ ఆఫ్ ద హిందూస్ ఇప్పుడు మీరు ఒక్కొక్క గురువులు ఎవరెవరైతే ఉన్నారో వాట్ దే ఆర్ ట్రైంగ్ టు సే. లుక్, ఇప్పుడు నేను హిందూ చైతన్యం అనే పేరు వాడాను స్ట్రైట్ గా. చాలా మంది హిందూ ఆర్గనైజేషన్స్ ఆ పేరు వాడరు. ఎందుకు? దే ఫీల్ హిందూయిజం ఇస్ లైక్ నారోయింగ్. ఇదే విన్నాను నేను, నారో డౌన్ చేయడం. అర్థమైందా? బట్ హిందూయిజం ఇస్ డీప్, నాట్ నారోయింగ్ డౌన్. హిందూయిజం ఇస్ వాట్ శివ హ్యాస్ డిజైన్డ్. డిజైనర్ ఎవరు? యు షుడ్ సీ శివుడు, పరమశివుడు. ఈ రోజుకి ఏ రిలీజన్ లో అయినా ఏ మాస్టర్ వచ్చినా, గ్రాండ్ మాస్టర్, బ్యాండ్ మాస్టర్, ఏ మాస్టర్ వచ్చినా, ఏ గురువు వచ్చినా, శివుడిని మించి ఇప్పటివరకు ఎవడు క్లెయిమ్ చెయ్యలేకపోయాడు. శివ ఇస్ ద అల్టిమేట్ అండర్సైన్డ్ సిగ్నేచర్ ఫర్ ఎవ్రీ మాస్టర్. ఆథెంటిక్ మాస్టర్స్ గురించి మాట్లాడుతున్నా, ఇన్క్లూడింగ్ బుద్ధిజం. అర్థమైందా? సో వీఆర్ ఫాలోయింగ్ ద వాళ్ళ ఆ శివుడు రాసిన ఆగమాలు. ఇట్ ఈస్ హిస్ టెక్స్ట్, ఇట్ ఈస్ హిస్ డిజైన్ విచ్ వీఆర్ ఫాలోయింగ్. మీరు శివుడు ఒక్క నిమిషం, మీరు అమెరికాలో ఉన్నారు కదా, డొనాల్డ్ ట్రంప్ ని పర్సనల్లీ విని చేతులు కలిపారా ఎప్పుడన్నా? కదా, మరి ఆయన ఉన్నారని ఎలా నమ్ముతున్నారు? ఇంకా మీడియాలో చూడడం, సోషల్ మీడియాలో చూసి, టీవీ ఛానల్స్, పుస్తకాల్లో శివుడు బొమ్మ చూడడం, లేకపోతే టీవీలో శివుడు వేషం చూడడం, అంతే కదా.
అది ఏఐ ఇమేజ్ అయినా అయి ఉండొచ్చు. బట్ Yeah. యూ హ్యావ్ టు బిలీవ్, రైట్? అండ్ మీరు రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా? మీ ట్యాక్స్ వాళ్ళ పరంగా కడుతున్నారా లేదా? మీరు రూల్స్ ఇంక్లూడింగ్ యు ఆర్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు దెమ్, రైట్? Yeah. ఎందుకని? నమ్ముతున్నాం కాబట్టి. Mm. అంతే కదా! Yeah. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ యువర్ పర్సెప్షన్. బేస్డ్ ఆన్ పర్సెప్షన్ ఓన్లీ యు ఆర్ ఫాలోయింగ్. Mm. యూ హావెంట్ చెక్డ్ ఫ్యాక్ట్స్. మీరు ఫ్యాక్ట్స్ చెక్ చేయలేదు కదా! కాన్స్టిట్యూషన్ ఇది. ఏది నేను చదవలేదే, నేను సంతకం పెట్టలేదే, ఇది అని చెప్తే ఎలాగా? నాకు తెలీదు. అది నీ తప్పు అంటారు. అంతే. కాబట్టి ఫాలో అవ్వాల్సిందని అయిపోతున్నాం, రైట్? మరి ఒక దేశంలోనే ఈ కథ ఉంటే ప్రపంచం మొత్తం, బ్రహ్మాండం మొత్తం, యూనివర్స్ మొత్తం నడిపేవాడు నిజంగా డూ యూ థింక్ వి నీడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్? ఓ ఉంటుందా, ఉండదా? ఏ టెక్స్ట్ దొరుకుతుందో దాన్ని చూసి ఇమీడియట్ గా ఫాలో అయిపోయి రిజల్ట్ వస్తుంది అనుకోండి, అంతే. దేశంలో ప్రైమ్ మినిస్టర్ మంచోడైతే ప్రపంచంలో శివుడు మంచోడు అని అనుకోవడమే, అంతే, తప్పదు. వేరే చాయిస్ లేదు. అర్థమైందా? యు డోంట్ హ్యావ్ No, అ చాయిస్. no, దిస్ I ఇస్ కాల్డ్ respect. చాయిస్లెస్నెస్. ఈ చాయిస్లెస్నెస్ ని నిర్వికల్ప అంటారు. అర్థమైందా? నిర్వికల్ప. అంటే సో ఇప్పుడు నేను ఎవ్రీ ఎవ్రీ every spiritual organization, every master is great. Unless they are not great, people don't follow them, right? If they are able to pull thousands, millions of people into their organizations, that means they have some extra abilities than the regular people. So what I mean in to that say case, is, in that case, each politician is greater than most of the most of the spiritual leaders. ఎందుకంటే పొలిటీషియన్స్ దగ్గర ఉన్న ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుందండి. అండ్ మిలిటరీ లీడర్స్, ఫర్గెట్ అబౌట్ పొలిటీషియన్స్, మిలిటరీ లీడర్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది ఒక్కొక్క లీడర్ కి. అలాగని వాళ్ళందరూ గొప్పోళ్ళు అయిపోవాలి కదా, ఎందుకు కావట్లేదు? అవునా కదా? నేను yeah. మిలిటరీ అనే సబ్జెక్ట్ తీసుకునేసరికి జనాలు అవునులే కరెక్టే అయ్యుండొచ్చు అనుకుంటారు, ఊరుకుంటారు. కానీ ఆ లెవెల్‌లో ఎళ్తేనే మీకు అర్థమవుతుంది. ప్రైమ్ మినిస్టర్‌లని, చీఫ్ మినిస్టర్‌లని గుర్తుంచుకుంటారు. మిలిటరీ లీడర్స్ ఎవడు గుర్తుండరు. వాళ్ళకి చరిత్రలు లేరు. బి వెరీ క్లియర్. యుద్ధాలవుతాయి. రాజులే నిలుస్తారు. వాళ్ళ పేర్లే నిలుస్తాయి. మిలిటరీ లీడర్స్ పేర్లు నిలవు. Yeah. అంటే మరి యుద్ధం ఇప్పుడు చేసేది వాళ్ళే కదా! in my life, I feel time is more precious than anything. I don't want to వాట్ ఈస్ waste టైమ్? my time. వాట్ ఈస్ టైమ్? Time means, see, as a human body, we have time for 60 years living or 80 years living, something is there. So If as I you are a pass dead on body, the time, understand. You said you are a human body. So which mm, means you can be dead or you can be alive. Now what is time to a dead body? for dead body, there is no time. But when we are alive, when we have prana, then we have time, consciousness, right? Okay. Do you remember taking birth? No, Do you because think, do you that do you time I have don't a, have. no, because you did not die till now, you did not have that experience that you are dead. Why do you think that you are going to die one day? Is it not a belief? Is it not a blind faith? Because all the parts of the human body will not be functional when we leave our Is this prana. is this That, is this a that is the significance. perception? Is this a expectation, or is this your experience? That is learned through the other people experiences by Which means it observation. is perception. Which means it is Yeah, perception, right? That is what they are yeah. saying. నేను ఇదే Mm, చెప్పేది. Learn mm, through other people experience. So you should look at who is the other people you are referring to. You will end up with that. Though are that. అదే చెప్పింది. మీరు okay. ఎవరినైతే ఎంచుకుంటున్నారో ఫైనల్లీ గురువుగా Mm, ఉంటాడు, అండ్ యూ విల్ ఎండ్ అప్ ద సేమ్ వే. దట్స్ ఆల్. ఇప్పుడు మీరు అన్నారు టైం అని. వితౌట్ నోయింగ్ mm, యు ఆర్ బిలీవింగ్ టైం. టైం అంటే ఏందో కూడా తెలియదు చాలా మందికి. గడియారం లేకపోతే టైం ఏం చెప్పండి? mm, వాట్ ఈస్ టైం? yeah. డిఫైన్ టైం. సైంటిస్ట్ నేను, ఐఎమ్ టెలింగ్ యూ, యూ Mm, గో అండ్ నేను ఐఐటి బిహెచ్యులో ఉన్నాను. అక్కడ పేపర్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. వాట్ ఈస్ mm, అల్టిమేట్ రియాలిటీ అంటే ఒక సైంటిస్ట్ వచ్చి అల్టిమేట్ రియాలిటీ ఇస్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఇస్ కనెక్టింగ్ ఎవ్రీథింగ్ టు ఎవ్రీ వన్ అంటే నేను ఒకటి లేచి ఒక క్వశ్చన్ అడిగా. mm, కెన్ యూ ప్లీజ్ డిఫైన్ ఇన్ఫర్మేషన్? బికాస్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. సో వీ నీడ్ అ డెఫినేషన్ సో దట్ వీ కెన్ అరైవ్ టు యువర్ కన్క్లూజన్.
ఆయన చెప్పిన సమాధానం చెప్పండి. ఐఐటి బిహెచ్యులో యాజ్ అ సైంటిస్ట్ ఇన్ అ సైంటిస్ట్ కమ్యూనిటీ, టు మీ హీస్ ఆన్సరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ సేయింగ్ దట్ లుక్, science has not evolved to the stage of defining information. Nenanna, I can define as per Shastra. He said, look, spirituality can, Hindu spirituality can, but science has not evolved to the stage of defining information. నేను ఒక క్వశ్చన్ అడిగాను నెక్స్ట్. వెన్ యూ కాంట్ డిఫైన్ సంథింగ్, వై ఆర్ యూ యూజింగ్ ద వర్డ్ ఇన్ఫర్మేషన్? వై డోంట్ యూ యూజ్ యువర్ నేమ్ ఆర్ మై నేమ్ ఆన్ ఇట్? There is a silence. And they said, okay, is there any other question? We'll move on to the next question. ఇది జరిగేది. అర్థమైందా? They don't need to answer your question is what they are saying. Yeah. On a platform where they are openly asked this question. So understand, whatever you are saying, I have answered. నేను ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంకొక క్వశ్చన్ వస్తుంది నాకు తెలుసు, అర్థమైందా? అయినా నేను చెప్తున్నాను. ఓన్లీ రీజన్ బీయింగ్ దట్ దెర్ ఈస్ నో కాన్ఫ్లిక్ట్. అర్థమైందా? వెన్ సమ్వన్ ఈజ్ రాంగ్, ఒకరు తప్పున్నా సరే మీలో కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. వాళ్ళు తప్పు అని మీలో కాన్ఫ్లిక్ట్ లేకుండా మీరు నమ్మారు అంటే ఆ తప్పులు కూడా ఉంటాయి, మీరు దాన్ని పట్టించుకోకుండా ముందెళ్తారు. ఉండకూడదు. I don't mean to degrade anybody here. All I want is I need the clarification. Yes, all yes. I need the mental clarification so that I can Correct. progress myself for further proceedings, right? I No, don't agree. No. that is what I am saying this because I have answered. Now, based on my answer, you can decide. So this is, he is right, he is wrong, he is right, he is wrong. You can decide based on the answer. Okay. So even though we answer, people who are wrong, there is nothing called right and wrong. There is right and left. అర్థమైందా? Right is your right, left is left out. That's all. Otherwise, there is no right and wrong, there is right and left. ఇది స్పిరిచువాలిటీ. ఇది అర్థం చేసుకొని ఎవరైతే నడుస్తారో, సి ఐ హావ్ ఆల్సో డిఫైన్డ్ స్పిరిచువాలిటీ. విన్నారు కదా మీరు? స్పిరిచువల్ మీన్స్ హూ ఇస్ ఫాలోయింగ్ ద స్పిరిట్. కాంటెక్స్ట్ పోగొట్టుకోకుండా, ఇఫ్ యు ఆర్ లివింగ్ ద స్పిరిట్ ఆఫ్ దట్ రిచువల్, యు ఆర్ స్పిరిచువల్. సో ఎనీ టైమ్ స్పిరిచువాలిటీ ఇస్ రిజల్ట్ ఓరియంటెడ్. రిజల్ట్ రాలేదా, వినాల్సిన పని లేదు. యూ ఫాలో అప్ టు ద నెక్స్ట్ మాస్టర్. దట్స్ ఆల్. అది జరిగేది. You think people who are here listening here, they are listening because they are some devotees or they are following some practice. There is no practice given here. ఇక్కడ ఏ మెడిటేషన్ ప్రాక్టీస్ ఇవ్వట్లేదు. జనాలకి హెల్త్ మార్పులు వచ్చాయి. అవుట్ ఆఫ్ 100 or 100% people, out of every 100% here, 100% people here, hardly I have been connected to 1% even before the program or without the concern of program. అర్థమైందా? తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తెలిసిన వాళ్ళు చాలా 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 తక్కువ ఉన్నారు. కానీ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో బాటమ్ లైన్ ఏంటంటే, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, వీఆర్, అందుకనే ఇక్కడ ముందు రిజల్ట్స్ చూపిస్తున్నాం మీకు, దాని తర్వాత ఇంట్రొడక్షన్ ఇస్తున్నాము, అండ్ దాని తర్వాత ఈ జ్ఞానం, ఈ డిస్కషన్ ఉండదు. దెర్ ఇస్ ఓన్లీ ఫీడ్బ్యాక్. నౌ ఐఎమ్ టాకింగ్, నెక్స్ట్ 24 days ఈచ్ డే యూ విల్ బి టాకింగ్. okay. That's all. So this is the only time when you can hear these answers. Tarvata ee question answers has base undadu. You'll not have that gap. But ఇక్కడ చెప్పినవన్నీ మీతో జరుగుతాయి. నేను ఇప్పుడు చెప్తున్నా చూడండి సమాధానాలు. ఈ సమాధానాలు మీకు సొల్యూషన్స్ గా పనిచేస్తాయి. సాల్వెంట్ గా కాదు, సొల్యూషన్స్ గా. సాల్వెంట్ విల్ హ్యావ్ సమ్ ప్రెసిపిటేట్, సొల్యూషన్ విల్ డిజాల్వ్ ఎవ్రీథింగ్. అర్థమైందా? So you will become a solution. Clear? Yeah, thank you very much. I am sorry if I ask any stupid questions. No, there is not. See, if you have asked a stupid questions, by answering that I'll become stupid. So I'm not stupid, I'm very intelligent, I'm very clear. అర్థమైందా? Stupid questions కి ఆన్సర్ ఇచ్చేవాడు stupid, క్వశ్చన్ అడిగినోడు కాదు. Be very clear. So I know I am very clear, I am quite intelligent, and I am not stupid. So definitely none of your questions are stupid. Relax, don't worry.
థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, next. So it's 9. Yeah, still I can answer the other questions. Don't worry. I've taken more time, but next question, please. Anyone has any other question? Please unmute JC మాట్లాడండి. జై శ్రీరామ్ జీ. ఎస్ మా, మీ పేరు? ఉమాదేవి, భువనగిరి ఉమాదేవి, జగిత్యాల నుండి. జగిత్యాల నుంచి. మీ మైక్ ఎక్కడమ్మా? మీ పేరు, మీ పేరు ఏం పేరుతో ఉన్నారమ్మా మీరు? భువనగిరి ఉమాదేవి. ఉమాదేవి పేరుతోనే ఉందా? రైట్. ఓకే, ఎస్, ప్లీజ్ గో ఆన్. చాలా బాగుంది సార్, క్లాస్ చాలా బాగుంది. ఒకటి నాకు వచ్చింది ఏంటంటే, మైండ్ కి బ్రెయిన్ కి తేడా ఏంటి అని. మైండ్ అంటే మనసు, బ్రెయిన్ అంటే దీన్ని హిందీలో మస్తిష్క్ అంటారు. ఓకే, తెలుగులో మెదడు అంటారు, మన లాంగ్వేజ్ లో మెదడు అంటారు. ఓకే, మెదడు, బ్రెయిన్ ఫిజికల్. బ్రెయిన్ అనేది బ్రిడ్జ్ మనసుకి దేహానికి. మనసు ఎప్పుడు పాస్ట్ ఫ్యూచర్ లో ఉంటుంది. మనసుకు ఆలోచనలు ఉంటాయి, బ్రెయిన్ లో ఆలోచనలు ఉండవు. అర్థమైందా? బ్రెయిన్ లో ఆలోచనలు ఉండవు. అంటే మీకు కరెక్ట్ గా ఇంకొంచెం ఎలా చెప్పాలి అంటే, మీ మొబైల్ ఫోన్ బాడీ లాంటిది అనుకోండి. ఓకే, మీ యొక్క ఎయిర్టెల్ టవర్ బ్రెయిన్ లాంటిది. ఓ, అర్థమైందా? సిమ్ కార్డ్ ఉంది చూడండి, సిమ్ కార్డ్ మీ ఆత్మ లాంటిది. సిమ్ కార్డ్ మీ ఆత్మ, మీ సోల్ లాంటిది. ఏ ఫోన్ లో పెడితే ఆ ఫోన్ లో అదే నంబర్ పనిచేస్తుంది. అర్థమైందా? కానీ సిగ్నల్ ఎలా మారుతుందో దానికి తగినట్టు అర్థాలు మారిపోతాయి. అర్థమైందా? సిగ్నల్ లేదనుకోండి, కవిత్వం కూడా కపిత్వం లాగా ఉంటుంది. సిగ్నల్ సరిగ్గా ఉన్నాయనుకోండి, అది ఇంకొక లాగా ఉంటుంది. సో మైండ్ అనేది మీ బాడీ బయట ఉంటుంది. బయట ఏదేదైతే జరుగుతుందో దాన్ని గ్రహిస్తుంది, దానికి తగినట్టు ఇన్ఫర్మేషన్ లోపల పంపిస్తుంది మెదడు ద్వారా బాడీలో. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీకు ఎప్పుడైనా దెబ్బ తాకిందనుకోండి, లేదా మీరు రేపు ఎగ్జామ్ రాయాలి, పిల్లలు చేయి కోసుకుంది అనుకోండి, అయ్యో రేపు ఎగ్జామ్ ఎలా రాస్తారు అనుకుంటున్నారు. ఇప్పుడు దెబ్బ తాకింది అనేది ఎవడు చూడడు. ఒక ఆవు గాని, ఒక వేరే జీవులకి ఈ ఆలోచన రాదు. కానీ మనకు మన మెదడు వల్ల, మెదడు వల్ల కాదు, మైండ్ వల్ల, మనసు వల్ల, అయ్యో చేకోసుకుంది, ఇప్పుడు ఇంత రక్తం వస్తుంది, ఇప్పుడు ఇది మంట పుడుతుంది, రేపు ఎగ్జామ్ ఎలా రాసేది, అన్నం ఎలా తినేది, అవునా కదా? ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. జంతువులకి ఇవన్నీ రావు. రక్తం వస్తున్నా కాస్తంత నాకుతుంది, ఆ రక్తం వచ్చేంత వరకు, అది ఆగేంత వరకు కాసేపు నాకుతుంది, మట్టిలో ఏదన్నా ఉంది అంటే ఊరుకుంటుంది. కానీ మనం అలా కాదు, చేయి కోసుకుంది, ఇప్పుడేమవుతుంది, తర్వాత ఏమవుతుంది, అదే. ఈ ఆలోచనలన్నీ, రేపు ఎల్లుండి గురించి ఆలోచనలన్నీ మనసు చేసేది. ఆ ఆలోచనలు బాడీలోకి వస్తున్నాయి, దానివల్ల హీలింగ్ స్లో అవుతుంది. అర్థమైందా? ఈ ప్రసారం, కమ్యూనికేషన్, ఈ మూవ్మెంట్ ఆఫ్ థాట్స్ ఏదైతే ఉందో బ్రెయిన్ వల్ల జరుగుతుంది. బ్రెయిన్ చాలా అడ్వాన్స్ గా ఉంటుంది. హ్యూమన్ బ్రెయిన్ అడ్వాన్స్డ్ గా ఉంది, అందుకని వాడి అడ్వాన్స్మెంట్ వాడి ప్రాబ్లం. అర్థమైందా? ఇప్పుడు ఇవి వచ్చాయి కదా, చాట్ జీపీటీలో వచ్చాయి. మనం ఆలోచించి ఇంకా టైప్ చేస్తూనే ఉన్నాం, మధ్యలో ఎంటర్ కొట్టామంటే చాలు, వాడు ముందే ఆన్సర్ ఇచ్చేస్తాడు. మళ్ళా ముందు నుంచి అంతా టైప్ చేసి వాడికి మళ్ళా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థమైందా? సగంలోనే ఇప్పుడు మీరు మెసేజ్ పంపిస్తారు, మెసేజ్ సగమే పంపించారు అనుకోండి, వాళ్ళు ఇంకొకలాగా అర్థం చేసేసుకుంటారు. మళ్ళా మొత్తం మెసేజ్ టైప్ చేసి మళ్ళా చెప్పాలి. కొంచెం అలా ఉంటుంది మనసుకి బాడీకి కనెక్షన్. అర్థమైందా? సో ఇది ఎగ్జాక్ట్లీ డిఫరెన్స్. మధ్యలో కనెక్షన్ ఏదైతే ఉందో అది బ్రెయిన్ లోపల వరకు ఉంటుంది, ఈ పార్ట్ వరకు ఉంటుంది.
ఓకే. సో యువర్ మైండ్ ఇక్కడ వరకు కనెక్టెడ్ ఉంది. అందుకని మైండ్ ఎక్కువ హెడ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. బాడీ మీద కంటే ముందుగా హెడ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మీ రిఫ్లెక్సెస్ ఈ కాంపోనెంట్‌లో ఉంటాయి. ఈ ఏరియాలో మీ రిఫ్లెక్సెస్ అంటే సడెన్‌గా మిమ్మల్ని ఎవరన్నా ఎనకాల నుంచి కొట్టడానికి వచ్చారు, లేకపోతే మీరు నిద్రపోతూ ఉంటే నీళ్లు తగులుతూ ఉన్నాయనుకోండి. ఈ కాంపోనెంట్‌లో ఆ చలనం, ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవుతుంది ఇక్కడ. అర్థమైందా? ఇక్కడ దెబ్బ తాకితే అవన్నీ తొందరగా అవ్వవు. అంటే పరిధి ఇక్కడ వరకే. ఇది దాటిన తర్వాత లేదు మైండ్‌కి. అందుకనే మైండ్ ఇంత చూపిస్తుంది. మీరు చూడకుండా తినండి, మీరు తక్కువ తింటారు. అందుకని చీకట్లో తినేవాళ్ళు గారు. చూసే తినాలి అని. అర్థమైందా? సో, డిఫరెన్స్ ఇది. చాలా వరకు ఇది చెప్పము. దీన్ని ఇక్కడ చాలా బాగా మీకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడైతే మీరు సంయమ చేస్తారో మీకివి అర్థమవుతాయి ఇక్కడ. మీకు విజువలైజేషన్ ఇస్తాము. ఆ విజువలైజేషన్‌కి, ఇమాజినేషన్‌కి డిఫరెన్స్ ఏందో అదే చెప్తాం మేము. విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ థట్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో రైట్. మచ్. యెస్. నెక్స్ట్. యెస్ మా. అరుణ, యూ హావ్ ఎనీ క్వెషన్ టు ఆస్క్? ఇంకెవరికైనా ఏదైనా క్వెషన్ ఉందా? పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. సో, ఐ కెన్ హావ్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ టాక్ అండ్ యూ కెన్ ఆస్క్ దెమ్. మీరు వాళ్ళని అడగొచ్చు. మీకున్న క్వెషన్ ఏదన్నా ఉంటే యూ కెన్ ఆస్క్ ద పార్టిసిపెంట్. దట్ ఈస్ ఆల్సో ఓకే. ఎందుకంటే నేనే చెప్పాననుకోండి, ఇప్పుడు ఎన్నన్నా అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది. వాళ్ళు చెప్పారనుకోండి టెస్టిమోనియల్ లాగా ఉంటుంది. అంటే సినిమా బయట వచ్చిన తర్వాత పబ్లిక్ రివ్యూ అడుగుతారు చూడండి, అలా ఉంటుందన్నమాట. డైరెక్టర్ సినిమా బాగుంది అని ఎంత చెప్పినా పబ్లిక్ రివ్యూ ఇచ్చిన తర్వాతే జనాలు సినిమా చూస్తారు. సో బేసికలీ యూ కెన్ గెట్ ద డైరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ పీపుల్ హు హావ్ పార్టిసిపేటెడ్ ఆల్సో. ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు టుమారో. యా. వేరే వాళ్ళకి క్వశ్చన్స్ లేకపోతే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను స్వామీజీ. అంటే ఇఫ్ అడగండి. సంబడి వాంట్స్ టు ఆస్క్ క్వశ్చన్ దెన్ ఐ హావ్ నో ఇష్యూస్. లెట్ దెమ్ స్పీక్. ఐ డోంట్ వాంట్ టు కన్జ్యూమ్ ఎవ్రీబడీస్ టైం. No, nobody is consuming time. People don't know what is time. They are ready to consume anything. Don't worry. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎంతో మంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారు. ఈవెన్ ఒక మాస్టర్ నుంచి వేరు వేరు మాస్టర్స్ జనరేట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఒక మెయిన్ మాస్టర్, ఇప్పుడు బుద్ధుడు దగ్గర నుంచి ఆయన మళ్ళా వేరే వేరే మాస్టర్స్ వచ్చినట్టు ఇప్పుడున్న కరెంట్ మాస్టర్స్లో కూడా వాళ్ళు కొంతమంది మాస్టర్స్ని తయారు చేస్తున్నారు. 100 మెంబర్స్, 500 మెంబర్స్, 1000 మెంబర్స్. ఈవెన్ మాస్టర్స్ ప్రోగ్రామ్ కూడా ఆచార్య ప్రోగ్రామ్స్ అని అట్లా ఇట్లా ప్రతి స్పిరిచువల్ మాస్టర్ కండక్ట్ చేసి చేస్తున్నారు. వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చేస్తున్నారు. ఆశ్రమాలు కూడా పెడుతున్నారు. ఆశ్రమాలు కూడా అందరు మాస్టర్స్. సో అసలు ఈజ్ ఇట్ ఇప్పుడు వీళ్ళందరూ మాస్టర్స్ చేస్తున్నారు. దీంట్లో మనీ ఎందుకంటే ఇప్పుడు మనం ఒక బాడీని తీసుకున్నప్పుడు మనం ఒక ఫ్యామిలీ, మన ఫ్యామిలీ, మన పీపుల్, మన పేరెంట్స్, మన పిల్లలు, మన వైఫ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు మనకి మనీ కావాలి సపోర్ట్ చేయడానికి, మనం బ్రతకడానికి అనేది మనీ కావాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మనం మాస్టర్స్ అయ్యి మీరు స్ప్రెడ్ చేయండి, మీరు అది చేయండి, ఇది చెప్పండి, అది చెప్పండి అని చెప్పి చెప్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లాస్ ఏంజల్స్లో ఉన్నాను. నా రెంట్ $3,500 నేను రెంట్ కట్టాలి ఎవ్రీ మంత్. నేను స్పిరిచువాలిటీలో ఉన్నాను, నేను అట్లా చేస్తాను ఇట్లా చేస్తానంటే నా అపార్ట్మెంట్ వాళ్ళు నా సామాన్లు తీసి బయటపడేస్తారు. ఇప్పుడు నా ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టాలి, అట్లా చేస్తూ ఉండాలి. నా వైఫ్ని నేను సపోర్ట్ చేయాలి, ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ నా కారు బిల్లు పేమెంట్ కట్టాలి, ఇట్లా చేస్తాను. ఇప్పుడు చాలామంది మాస్టర్స్ చెప్పడం ఆచార్య చేయండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి అంటారు. ఇట్లా చేసినందువల్ల ఓకే సొసైటీకి మేలు జరుగుతుంది, కాదని నేను చెప్పట్లా. We are giving back something to the society because we are getting something from the society, because you are also part of the society, I am also part of the society. When we retrieve something from somewhere, we have to give it back. That is absolutely understandable. But when we are spending our time
for something else, then how we are going to accompany, and how are we going to get all the things whatever we are required into our lives? అది జస్ట్ ఐ డోంట్ నో హౌ పీపుల్ ఆర్ సర్వైవింగ్. ఇప్పుడు దాన్ని ఏమంటారు, కంటెంటెడ్గా ఉండమంటారు, తృప్తిగా ఉండండి ఉన్న దాంట్లోనే. కొంతమంది గురువులు చెప్పేది ఏంటి, బీ కంటెంటెడ్, తృప్తిగా ఉండమంటారు. కంటెంటెడ్ అన్న మినిమం. ఇప్పుడు కంటెంటెడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఉండడం అనేది ఉండాలి. కంటెంటెడ్ ఓకే, బట్ ఇప్పుడు అపార్ట్మెంట్ రెంట్ కట్టాలి, దానికి కంటెంట్ ఏముంది, దానికి బిల్లు $3,500 నేను పే చేయాలి. ఆ $3,500 నేను జనరేట్ చేయకపోతే రెవెన్యూ, అప్పుడు నేను నా ఫ్యామిలీని, నా పిల్లల్ని నేను ఎక్కడి నుంచి సపోర్ట్ చేస్తాను? అక్కడ కంటెంటెడ్ అనేది, ఆ ప్రాసెస్ అనేది ఏమి లేదు. అది ఎట్లా కోపప్ చేస్తారు లైఫ్ని, ఈ స్పిరిచువాలిటీ లైఫ్ని, మెటీరియలిస్టిక్ లైఫ్ని, మినిమం నీడ్స్ని? అఫ్ కోర్స్ డిజైర్స్ వీ కెన్ కంట్రోల్, but for needs we have to get something, right? How that money is getting generated అన్నీ జరుగుతాయి అని అంటారు. ఇప్పుడు కల్పతరు అని చెప్పి ప్రోగ్రామ్ చేస్తే డబ్బులు జనరేట్ అవుతాయి అని కొంతమంది మాస్టర్స్ చెప్తారు, కొంతమంది ఇంకొకటి చేస్తే డబ్బులు జనరేట్ అవుతాయి అని అంటారు. I don't know that is accidental or something is happening behind, or I would like to get more clarity on that. ఓకే, యా. మీ పిల్లల్ని మీరు స్కూల్లో చేర్చినప్పుడు ఈ ఎగ్జాక్ట్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా అడగచ్చు కదా అక్కడ. మీరు పిల్లలు స్కూల్ కి ఫీజు కడుతున్నారు, డబ్బులు కడుతున్నారు కదా, వాళ్ళ కోసం ఎక్స్ట్రా యూనిఫామ్ కొంటున్నారు, అన్ని కొని పంపిస్తున్నారు. ఇదే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా ఇది చదవడం వల్ల డబ్బు వస్తుందా అంటే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏమన్నా ఉందా? ఒకటే ప్రాబ్లం ఏందో తెలుసా, మీరు అనే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ని గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లే. అర్థమైందా? నోబడి ఈజ్ ఆథెంటిక్ ఎడ్యుకేషన్ ని ఎవరు వ్యాలిడేట్ చేయట్లే, సర్టిఫై చేయట్లే. అర్థమైందా? యు ఆర్ స్టక్ విత్ సర్టిఫికేషన్. అండర్స్టాండ్, యు ఆర్ స్టక్ విత్ సర్టిఫికేషన్. $3,500 నేను ఇంట్లో కట్టాలి. నేను ఇప్పుడు మీకు సమాధానాలు ఇవ్వచ్చు దీనికి, కానీ ఆ సమాధానాలు మీకు ప్రాక్టికల్లీ సెట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ చూడాలి. వినండి వినండి, నేను ఇప్పుడు ఇదే చెప్తా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారనుకోండి, గురుగారు ఇది మేము 24 రోజులు ప్రోగ్రామ్ చేస్తే ఏమీ చెయ్యకుండా మాకు ఇవన్నీ ఎలా, హౌ వి విల్ బి ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్? I'll tell you very simply. Look, 24 days, do this program, don't eat. Already you are saving so much on your eatables. ఒక $1,000 $500 మీరు సేవ్ చేసుకుంటున్నారు. ఇంట్లో అందరూ చెయ్యండి, అయిపోయి 500 ఇంటూ 4 $2,000 అక్కడే కవర్ అయిపోయింది. ఫస్ట్ అర్థమైందా? అండ్ రెండోది, మీలో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఏ పని ఆపద్దు. హియర్ we are not asking anyone to stop anything. పని ఆపద్దు, పని కంటిన్యూస్ గా చెయ్యాలి. you should be working 12 hours. అర్థమైందా? అండ్ నన్ను అడిగారు అనుకోండి, పిల్లలు స్కూల్ మానేయండి. అసలు ఎందుకు స్కూల్? అసలు మీ యుఎస్ లో ట్రంప్ కే జ్ఞానోదయం అయిపోయి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్లోజ్ చేస్తారు, ఇంకా మీరు స్కూల్ పంపిస్తున్నారు. ఆర్ యు నాట్ అండర్స్టాండింగ్? గవర్నమెంట్ ఇస్ సో క్లియర్, దాంతో ఎవరికి ఏం ఒరిగేది లేదు అని. కానీ మీకు అయినా హోప్ కనిపిస్తోంది ఆ ఎడ్యుకేషన్ లో? కాంట్ యు సీ? అండ్ ఇక్కడ మేము ఎప్పుడైతే ఒక పూర్తిగా ఎవాల్వ్డ్ టెక్నాలజీ తీసుకొచ్చి రిజల్ట్స్ చూపిస్తున్నాం, దేన్నైతే బయట నుంచి వచ్చి సిఇఓలు ఇప్పుడు ఏఐలో వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు, అది మనం పక్కన పెట్టేస్తున్నాం. కరెక్ట్? ఎస్ ఆర్ నో? నేను ఇప్పుడు అదే చెప్పా, ఇట్ ఈస్ అబౌట్ మెమరీ. అందుకనే ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ద సబ్జెక్ట్ ఆఫ్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్, మెమరీ అండ్ రికగ్నిషన్ అనేది చాలా అలా అర్థమైపోతుంది అనమాట. We have a memory, now we recognize it. If you are recognizing, you are considered intelligent. If you are working based on memory, you will be considered as frustrated and retarded. ఇప్పుడు మీరు అన్ని ఏవైతే చెప్తున్నారో ఇవన్నీ మెమరీ బేస్డ్. 3,500 కట్టాలి, ఓకే, పిల్లలకి ఇవన్నీ కట్టాలి, ఇవన్నీ బిల్స్ ఉన్నాయి, ఇవన్నీ వదిలేసి నేను చేస్తే ఎలా అవుతుంది? ఈ క్వశ్చన్ స్కూల్ ప్రిన్సిపల్ని అడగచ్చు కదా మీరు. నేను ఇన్ని బిల్లులు కట్టాలి, ఇంత చెయ్యాలి, మా పిల్లడు ఇవన్నీ నేర్చుకుంటే ఎక్కడన్నా డబ్బులు వస్తాయి ఇవన్నీ నేర్చుకుంటే అని అడగద్దు అండి.
ఇదేమన్నా ఒక ఒక ఏఐ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ క్వశ్చన్ వస్తుందా ఎగ్జామ్ లో? రాదు. మరి ఎందుకు నేర్చుకోవాలి ఇదంతా? వాడు ఏమంటాడు? సర్టిఫికేట్ కోసం. సర్టిఫికేట్ రాకపోతే వాడు రావద్దు అంటాడు. అంతే కదా. నా దగ్గర ఇదే క్వశ్చన్ వచ్చింది. ఐ వాజ్ ఇన్ మై ఇంటర్మీడియట్, ఓకే, 12th స్టాండర్డ్ ఇంటర్మీడియట్. ఐ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్, మేబీ టాపర్ ఇన్ మై క్లాస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ టిల్ ద 10th అట్లీస్ట్. ఇక్కడ వరకు ఉన్నది, ఓకే. నేను ఇంటర్మీడియట్ తర్వాత ఎడ్యుకేషన్ వదిలేశాను. ఎందుకో తెలుసా? మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, మీ సూట్ కేసులో అన్ని మీ అన్ని డాక్యుమెంట్స్ సూట్ కేసులో ఉన్నాయి. సూట్ కేసులో డబ్బు ఉందని ఎవడైనా తీసుకెళ్ళాడే అనుకోండి, దొంగతనం చేసి. జరగదు అనకండి, జరిగిన చూసాను, నేను ఊర్లలో చూసాను. తీసుకొచ్చేస్తారు. మీ డాక్యుమెంట్స్ పోయి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు. హూ ఆర్ యూ? వాట్ ఆర్ యూ? వాట్ ఈస్ యువర్ వాల్యూ? ఏంది మీరు? యు ఆర్ నథింగ్. కరెక్ట్? బట్ ద సేమ్ థింగ్ నౌ లుక్ ఎట్ ద అదర్ థింగ్. మీకు ఏ డాక్యుమెంట్ లేదు, ఏమీ లేదు. ఏమీ లేకపోయినా మీరు వాళ్ళ ముందుకు వెళ్ళారు. హూ ఆర్ యూ? వాట్ యూ కెన్ డూ అంటే యూ కెన్ ఇమీడియట్లీ టెల్ దెమ్ వాట్ యూ కెన్ డూ ఫర్ దెమ్. మీరు మీ డిగ్రీలు తీసుకొని రారు. ఇది నాతో సేమ్ క్వశ్చన్. నేను ఎప్పుడైతే ఐ వాజ్ ఆస్క్డ్ వితౌట్ ఎనీ గ్రాడ్యుయేషన్, ఐ మూవ్ టు డెల్ కంప్యూటర్స్ ఇంటర్వ్యూ. అక్కడ నేను చెప్పిన ఆన్సర్ ఇది. ఏందని? ఐఎమ్ బ్రింగింగ్ లెర్నబిలిటీ టు టేబుల్. ఐఎమ్ నాట్ బ్రింగింగ్ మై డిగ్రీ టు ద టేబుల్. అర్థమైందా? Schools and colleges are teaching you to get your degree to your table because I have done the degree, give me the job. Definitely he is not interested. ఇది అందరూ తెలుసు, తెలియక కాదు. అయినా మీరు మీ పిల్లల్ని ఈరోజు 2026 అండి, ఈ విషయం మీ చిన్నప్పుడు తెలుసు కదా మీకు. ఇప్పటికి మీరు అమెరికాలో పనిచేస్తూ మీకు అమెరికాలో ఉండి కూడా మీకు ఇది చాలా క్లియర్ కదా, దట్ only education doesn't help. Still you are educating your children in the same school in the same way. Why? Just there the is way a you got process. educated. No, it's not like that. There is a process, right? For example, when I come to US, Who said the process? in the American consulate, without having 16 years of degree, they don't issue the visa. Whether you acquire the knowledge in the university or not, they don't care. All you need is, there is a minimum qualification required in order to process your visa. They expect you to have 16 years degree. Right? Agree. So let us work on that directly. Why do we need to go to a school and examination? Home tutoring చెయ్యండి, ఏదో ఒకటి. డైరెక్ట్ గా ఎగ్జామ్ రాయించండి పిల్లలతో. అయ్యో పాస్ అవుతారా లేదా, పాస్ అయ్యేంత వరకు చేయించే బాధ్యత వాళ్ళది. మనం కూడా అలాగే వెళ్ళాం కదా. ఇక్కడ జిఆర్ఈ, గేట్స్, టోఫెల్ రాసేది అలాగే రాస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ మచ్ డిఫరెంట్. అండర్స్టాండ్? And also for education, you have the minimum guarantee of life. For example, not everybody is like you. ఇప్పుడు మీకు ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు, మీకున్న తెలివితేటలు అందరికీ కామన్ మ్యాన్కి ఉండవు. ఎందుకంటే మీకు ఈవెన్ యూనివర్సిటీ డిగ్రీ లేకపోయినా కూడా మీ దగ్గర ఎడ్యుకేషన్ అనేది కొంత నాలెడ్జి, కొంత అది సంథింగ్ విచ్ normal people don't have. That is why we are all listening. Even though we are professionally graduated, we are listening because you have some context, you have very good amount of quantity of knowledge in that specific inner science subject, spirituality or inner science or whatever it is. Even though professors or everybody should listen to you because you are expertise in that area of knowledge. That is what I feel. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్కి వచ్చి అనుకోండి, ఇప్పుడు వివేకానందరు ఇప్పుడు చికాగోకి వచ్చి మాట్లాడుతుంటే అందరు పెద్ద పెద్దోళ్ళు నోరు తెలుసుకొని విన్నారు, గంటలు విన్నారు అని అంటే ఆయనకి ఆ సబ్జెక్ట్ మీద అంత కమాండ్ ఉంది. సో అట్లా మీకు కూడా మీకు స్పిరిచువాలిటీలో, ఇన్నర్ సైన్స్లో మీకు ఈ మెడిటేషన్ కానీ ఈ ఇన్నర్ సైన్స్ ఇంజనీరింగ్ అనే దాంట్లో మీరు అక్వైర్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అక్వైర్ చేశారు. సో మీరు దాంట్లో ఎక్స్పర్ట్. యు ఆర్ ఏ సైంటిస్ట్ ఇన్ ఇన్నర్ సైన్స్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ. ఇప్పుడు ఇదే ఆన్సర్, సేమ్ ఆన్సర్ స్కూల్లో ప్రిన్సిపల్ మీకు చెప్తాడు. మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి పిల్లోడిది, ఇవన్నీ ఎక్కడొస్తాయి, ఈ ఎగ్జామ్ లో దీంతో డబ్బులు వస్తాయంటే, ఇప్పుడు మీరు సమాధానం చెప్పారు చూడండి, అదే సమాధానం మీకు ఒక ప్రిన్సిపల్ చెప్తాడు. మేము ఈ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ కాబట్టి మాకు తెలుసు అని వాళ్ళు చెప్తారు. అర్థమైందా? అక్కడ మనం అడగని క్వశ్చన్ ఏందో తెలుసా? నువ్వు ఎక్స్పర్ట్ అయితే
డబ్బుల్లో ఉన్న ఎక్స్పర్ట్ అంత డబ్బులు మీకు ఎందుకు లేవు అనేది మనం అడగం అక్కడ. అండర్స్టూడ్. ఎందుకు అడగమో తెలుసా? నేను వాళ్ళంతా లేను. ఐ ఆమ్ నాట్ at par with them. Understand, if it is a very small school where principal and the school is at the $100 $500 లో ఉందనుకోండి స్కూల్ వాల్యుయేషన్, మీకు మంత్లీ $5,000 వస్తుంది అనుకోండి, మీ ఇల్లే మీ ఇంటి రెంటే $5,000 అనుకోండి, ఆ స్కూల్ ఒక $100 వర్త్ అనుకోండి, మీరు మీ పిల్లోడిని అక్కడ తీసుకెళ్లరు ఫస్ట్. ఒకవేళ తీసుకెళ్ళిన అక్కడ వాడి సమాధానం చెప్పాడు అనుకోండి, మేము ఈ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ అని, మీరు అది నమ్మరు. కానీ అదే సమాధానం ఒక పెద్ద స్కూల్, అసలు దానిలో ఒక అడ్మిషన్ కావాలంటేనే, లేదా దానిలో మీరు డబ్బులు కట్టాలంటేనే మంత్లీ కష్టపడాలి చూడండి, అలాంటి ఒక కాలేజ్ లో వెళ్ళిన తర్వాత ఇదే క్వశ్చన్ అడిగి ఆ ప్రిన్సిపల్ ఇదే ఆన్సర్ చెప్పాడు అనుకోండి, 100% కరెక్ట్ వీళ్ళు అనిపిస్తుంది అండ్ యూ విల్ ఫాలో. అర్థమైందా? సో అందుకని స్పిరిచువల్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో గురువులు ఇచ్చేది, వాళ్ళ వెనకాల వాళ్ళకి పెద్ద రాజభవనం కావాలి, వాళ్ళ వెనకాల వాళ్ళకి పెద్ద గోల్డ్ కావాలి, అది మీ కళ్ళల్లో పడితే అసలు మీరు అవి అందుకోలేరు అనే స్థాయిలో మీకు చూపించాలి, అప్పుడే మీరు వినడానికి రెడీ అవుతారు. వాళ్ళ చేసేది అది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది. అర్థమైందా? ఇది పెట్టాల్సి వస్తుంది. యు అండర్స్టాండ్? దిస్ ఈస్ ద రీజన్. సేమ్ ఆన్సర్ వాళ్ళు ఇద్దరు ఇస్తారు, కానీ మీరు ఎక్కడ నమ్ముతారు? అవుట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ కేర్ అండ్ లవ్ ఆన్ యూ, సన్యాసి కమ్స్ అండ్ సిట్స్ ఇన్ ఆల్ రాజభోగంలో కూర్చుంటాడు. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో శంకరాచార్య ఎప్పుడైతే 5,000 కోట్ల పెళ్లి జరిగిందో రిలయన్స్ అంబానీ వాళ్ళ అబ్బాయిది, అక్కడ శంకరాచార్య అని పిలిపించి కూర్చోబెట్టారు, ప్రధాని కాళ్ళ మీద పడాల్సి వచ్చింది. అక్కడతో అర్థమైపోయింది ఈయన అథెంటిక్ అని, అంతే. ఎందుకని? అదే ఏ చిన్న మామూలు చేస్తే ఆ వాల్యుయేషన్ రాదు. అర్థమైందా? అందుకని ఆ పెళ్లి ఎలాంటిదైనా సరే అక్కడ శంకరాచార్య వెళ్ళాలి, యాజ్ ఎ హిందూ హెడ్ గా వెళ్ళాలి. అయ్యో మీరు ఎలా వెళ్తారు, అది భోగం విలాసం కదా, మీరు సన్యాసులు కదా, ఎలా వెళ్తారు అంటే అక్కడ అది కాదు పాయింట్. ఆయన వెళ్ళాడు కాబట్టి అక్కడ హిందూయిజంకి వాల్యూ వచ్చింది. అవునా కాదా? అందరు ప్రపంచం మొత్తం చూపించారు ఈయన హిందూ మత గురు, సో హీఈస్ అ హిందూ ఫాలోవర్ అనేది. it is taken over. So point to understand is this, what you are asking right now, you need, ఇప్పుడు నేను ఇదే చెప్పా, రైట్ ఉంటుంది, రాంగ్ ఉంటుంది, రైట్ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, అది తీసుకొని ముందుకు వెళ్ళగలగాలి. ఆ వెళ్ళే విధానం స్పిరిచువాలిటీ. సో ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్, ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ టు ఇట్, బట్ డెఫినెట్లీ ఎవరైతే విగ్రహారాధన చాలా స్టార్టింగ్ లెవెల్లో ఉంది, నేను వాళ్ళతో అడిగేది, నేను ఇది సాధించాను, మీ వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్? See, today there are so many people who are coming from art of the living, or I should not use the నేను సంస్థల పేర్లు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, పెద్ద సంస్థలు ఎక్కడైతే ఈ ప్రోగ్రామ్ ఫైనల్ ప్రోగ్రామ్ లాగా ఉందో, ఇది ఇక్కడ ఇనిషియల్ ప్రోగ్రామ్ లాగా ఉంది. అర్థమైందా? అక్కడ అలాగా ఉంది. అండ్ వీఆర్ ఆఫరింగ్, వీఆర్ గెటింగ్ ద రిజల్ట్స్. అండ్ ఐ కెన్ టెల్ యూ, ఈ రిజల్ట్స్ మీకు పెద్ద అన్ని ఆర్గనైజేషన్స్ చెక్ చేయండి, పర్సంటేజ్ చెక్ చేయండి. Here we have maximum results, number as well as percentage, రెండు ఎక్కువ ఉన్నాయి. అర్థమైందా? But we are not popular, understand, we are not marketed well here. We are not marketed well, we are not popular as they are, we are not spread the more number of people as they have spread. That is the only difference. Correct? కరెక్ట్. సో నౌ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ, ఇక్కడికంటే ఎక్కువ, ఇక్కడికంటే పెద్ద అని అవును అనగలగాలి. నేను అవును అన్నాను అనుకోండి, ఇప్పుడు ఆ $500 ప్రిన్సిపల్ మాట్లాడినట్టు ఉంటుంది. అర్థమైందా? $500 ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని ఆ ప్రిన్సిపల్ మాట్లాడాడు అనుకోండి, మేము ఈ ఫీల్డ్ లో ఎస్టాబ్లిష్డ్, అందుకని మీరు మా మాట వినాలి అని, మీరు నమ్మరు. కానీ అదే ఒక $5,000 సెటప్ పెట్టుకొని వెనకాల కూర్చొని ఉన్నాడు అనుకోండి, $50,000 $5,00,000 పెట్టుకొని ఆ సెటప్ లో కూర్చొని ఉన్నాడు అనుకోండి, మీరు వినక తప్పదు, మీరు ఒప్పుకోకపోయినా వినక తప్పదు. సిచ్యువేషన్ డిమాండ్స్.
your mind, this is called minding. You need to be convinced. Hmm. Here we are not into convincing business. That is why I said ఈ క్వశ్చన్ నా దగ్గర ఎందుకు రావట్లేదు అని చెప్తున్నా. ఇప్పుడు కూడా మీరు మీ ప్రైమరీ క్వశ్చన్ గా అడగలేదు ఇది. దిస్ హాస్ Yeah. కమ్ యాజ్ అ ఫైనల్ క్వశ్చన్ వెన్ నోబడీ ఈస్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అండర్స్టూడ్? Hmm. ఇట్ ఈస్ నాట్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు ఇది, కానీ అయినా వచ్చింది. కారణం ఏంటి అంటే నా పొజిషనింగ్ అలా ఉంది. ఐఎమ్ పొజిషనింగ్ మై సెల్ఫ్ ఇన్ అ వే వేర్ ఐఎమ్ టాకింగ్ స్ట్రైట్ టు ద సబ్జెక్ట్ పరంగా. ఇదిగో ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది మీరు నిరాహార చేయండి, మీ హెల్త్ వైజ్ బాగా అవుతుంది రిజల్ట్స్ పరంగా. సో ఎక్కడ కూడా ఆ డిస్కషన్ లోన్ అవ్వట్లేదు. కారణం ఏంటంటే చాలా సింపుల్, పొజిషనింగ్. అర్థమైందా? వాట్ యు ఆర్ టాకింగ్ రైట్ నౌ, యు ఆర్ ఇన్ ద మార్కెట్. అండర్స్టాండ్, యువర్ సొసైటీ ఈజ్ మోర్ ఆర్ లెస్ అ మార్కెట్. You have a value, your child has a value, your children, you have a value. Understand? You are nothing but your bank account statement. You are more or less a phone number. You are more or less a social security number. Ardhainda? People are more or less a number in the society. So it's a market. Yeah. Okay. Whether you accept it or not, reality adi mana structure alla undi. Ardhainda? మన స్ట్రక్చర్ అలా ఉంది. స్పిరిచువాలిటీ వచ్చేసేటప్పటికి దే ఆర్ మార్కింగ్ యూ, దే ఆర్ లుకింగ్ అట్ యువర్ మార్క్స్, దే ఆర్ నాట్ లుకింగ్ అట్ ద మార్కెట్. ఇప్పుడు ఏమండి, అందరూ మార్కెట్ లోనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. సడన్ గా ఎవరన్నా వచ్చి ఇదిగో నా దగ్గర 100% బంగారం ఉంది, ఓకే నేను బంగారం ఫ్రీగా ఇస్తాను అంటే మీరు తీసుకొని నమ్మి నేరుగా దాన్ని ఎక్స్చేంజ్ కి ఇస్తారా, లేకపోతే ఫస్ట్ డౌట్ తో అసలు ఇది నిజమా కాదా అని టెస్టింగ్ కి వెళ్తారా? టెస్ట్ చేస్తాం ఆబ్వియస్లీ. ఎందుకని ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాడు బంగారం, అసలు ఫ్రీగా ఎలా ఇవ్వగలడు అన్న డౌట్ వస్తుంది. అవునా? అదే ఓ గురువు గారు కూర్చొని ఉన్నారు అనుకోండి, ఆయన ఇదిగో బంగారం, నేను ఒక బంగారం లాకెట్ ఇస్తున్నాను, ఇది కట్టుకో, ఇది నీకు మంచిది, ఈ బంగారం విలువ ఇదిగో, ఈ లాకెట్ కాస్ట్ $10,000 కడతారా? నమ్ముతారా అది నిజమని? కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మరు. కరెక్ట్. సో కొంతమంది నమ్మచ్చు, కొంతమంది నమ్మరు, నమ్మరు. మీరు ఆ డాలర్ తీసుకున్నారనుకోండి, ఆ గోల్డ్ నిజమా కాదా అని టెస్ట్ చేయించడానికి వెళ్తారా, వెళ్ళరా? ఇప్పుడు స్వామీజీని కంపల్సరీ నమ్మితే వెళ్ళరు, నమ్మకపోతే వెళ్తాం. అంటే నమ్మకం కుదరినప్పుడు అది గోల్డ్ అయినా ఇత్తడైనా మీరు వాడతారు. ఎందుకని? దాని పర్పస్, చెప్పిన పర్పస్ వేరే. ఇప్పుడు అర్థమైందా? నా పొజిషనింగ్ ఇది. ఐఎమ్ గివింగ్ యూ దట్ బ్రాస్లెట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ ద కాంటెక్స్ట్, డిఫరెంట్ కాంటెక్స్ట్ ఇస్తున్నాను. అది గోల్డే, అది గోల్డే. కానీ గోల్డ్ అని చెప్పాను అనుకోండి, మీకే గోల్డ్ ఇచ్చాడు, అందరికి ఇస్తున్నారు అనుకోండి, ఈయనకి అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు ఇస్తున్నాడు అసలు? నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. అవునా కదా? ఏదో ఒకటి చేస్తేనే కదా ఇలా వచ్చింది. లేదా ఆయన బంగారం సృష్టించి ఇస్తున్నాడు అన్నా అనుకోండి, ఆహా నా కోసం $1 ఏది నిజంగానే సృష్టించవచ్చు, అయితే నాకు ఒక 1 kg బంగారం సృష్టించి ఇవ్వండి. మీ జీవితంలో ఒకవేళ 1 kg బంగారం ఇస్తాము, గోల్డ్ రేట్ ఇంత, ఆ గోల్డ్ రేట్ కి 50% రేట్ లో ఇస్తామంటే మీరు ఇస్తారా డబ్బులు? ముందు ఇవ్వరు. ఎందుకని? ఈ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. కాంటెక్స్ట్, సందర్భం ఎప్పుడైతే మారిపోతుందో దానికి తగినట్టు ప్రశ్నలు, సమాధానాలు మారిపోతాయి. యు విల్ ఫేస్ కాన్ఫ్లిక్ట్స్. అందుకని కాంటెక్స్ట్, సందర్భం, ఎవరిని ఏం అడగాలి, ఎక్కడ ఏం అడగాలి, వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్. స్పిరిచువాలిటీ వెళ్ళేటప్పుడు స్పిరిచువాలిటీ అడగండి. కావాలంటే మీ ఆస్తి మొత్తం పెట్టేసన్నా సరే, యూ షుడ్ టేక్ ఇట్. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్ చదివించాలి అంటే ఈ రోజుల్లో ఇండియాలో ఒక 8 కోట్ల వరకు అవుతుంది. ఓకే, 4 years ఫీజ్, 5 years ఫీజ్ ఐఎమ్ గివింగ్ యూ రఫ్లీ 8 కోట్ల వరకు అవుతుంది. కానీ ఆ డాక్టర్ వచ్చిన తర్వాత చిన్న కరోనా పేషెంట్ ని హీల్ చేయలేకపోతున్నాడు. అవునా కదా? కామన్ కోల్డ్ లాంటిది, దాన్ని హీల్ చేయలేకపోతున్నాడు. అదే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ నేరుగా తీసుకొచ్చి ఏ చదువు లేకుండా హీల్ చేస్తున్నాడు డైరెక్ట్ గా. నేను చేశాను, చాలా మంది చేశారు, ఇట్ ఈస్ డన్ హియర్. అండర్స్టాండ్? సో నౌ వాళ్ళు 8 కోట్ల స్టడీ బేకార్, యూస్లెస్.
అని అందరికి తెలుసు. కానీ అలాగని ఎవడన్నా డబ్బులు పెట్టడం మానుతున్నారా, పోనీ ఇది ఎక్కువ నేర్చుకుంటున్నారా అంటే ఎవడ నేర్చుకోవట్లే. అర్థమైందా? ఎందుకని? డబ్బులు కాంటెక్స్ట్ లో చూస్తే వాళ్ళు ఎంత డబ్బులు సంపాదించారు అనేది చూస్తారు. వైద్యం కాదు కావాల్సింది పేరెంట్స్ కి. పేరెంట్స్ డోంట్ వాంట్, ఆర్ వీ డోంట్ వాంట్, our context is money. So be very clear. When you are going to spiritual guru, what is your context? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను అందుకనే యువర్ కాంటెక్స్ట్ మోస్ట్లీ ఇక్కడ జనాలు ఎప్పుడు ఎవరైతే వస్తారో వాళ్ళు హెల్త్ పరంగా వస్తారు. ఇది లిక్విడ్ డయట్ ప్రోగ్రామా, మేము వెయిట్ తగ్గుతామా, ఇలా అవుతుందా అలా అవుతుందా అని. నేను అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ గా జరుగుతాయి. మెయిన్లీ వీఆర్ ఎ స్పిరిచువల్ ప్రోగ్రామ్ అన్నాను అనుకోండి, హెల్త్ ఎఫెక్ట్ వస్తే చాలు, తర్వాత నేను అవుట్. ఆల్రెడీ దే ఆర్ డిసైడెడ్. అర్థమైందా? ఆల్రెడీ దే ఆర్ డిసైడెడ్. సో ఆ కాంటెక్స్ట్ ఉన్న తర్వాత ఐఎమ్ పుట్టింగ్ మై ఎక్స్పెక్టేషన్ వెరీ ప్రాపర్లీ. అర్థమైందా? సో ఈ ప్రాపర్ గా చెయ్యడం ఎవరైతే చేస్తారో అది నడుస్తా ఉంటుంది. యూ షుడ్ నాట్ బి ఎక్స్పెక్టింగ్ వాట్ యు ఆర్ గెట్టింగ్. యూ షుడ్ ఆస్క్ రియల్లీ ప్రాపర్లీ, ఏమొస్తుంది, నాకేమొస్తుంది అనేది. మనం పిల్లల దగ్గర ఫీజు కట్టడానికి రెడీ, హాస్పిటల్ వెళ్తే హాస్పిటల్ దగ్గర డాక్టర్ చూడతారు. అంటే ఐ డోంట్ మీన్ టు మీది కాదు గురూజీ, నేను చెప్పేది మీ గురించి చెప్పట్లేదు. మామూలుగా ఇప్పుడు ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్, ఇక్కడ కూడా యుఎస్ లో కూడా చాలా మంది మాస్టర్స్ వచ్చి $4,000 ఐఎమ్ టెల్లింగ్ యూ లిసన్. మీరు ఒక $100 $1,000 ప్రిస్క్రిప్షన్ కి ఫస్ట్ అపాయింట్మెంట్ కి ఫీజు కట్టి డాక్టర్ దగ్గర వెళ్ళారనుకోండి, వాడు ఎలా చెప్తే అలా వింటారు. అస్సలు క్వశ్చన్ కూడా చెయ్యరు. అది మీకు నచ్చకపోయినా సరే, మీ పిల్లడు నచ్చదు, మీకు నచ్చదు, అయినా మందు తాగిపిస్తారు మీరు. ఎందుకంటే వాళ్ళు చూడరు కదా. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జ్వరం వచ్చి వెళ్తే యాంటీబయాటిక్ రాసి ఇవ్వడానికి $200 ఛార్జ్ చేస్తాడు, జస్ట్ యాంటీబయాటిక్ రాసి ఇవ్వడానికి. ఎందుకంటే వాడు టేకప్ చేయడు కేసు. ఒకవేళ మీరు $200 కట్టారే అనుకోండి, లేదా మీకు తెలియకుండానే మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయి డబ్బులు కట్టేశారే అనుకోండి, మీరు వాడు రాసిన మందు కొనకుండా వేరే మందు కొని తెస్తారా? వాడు ఒప్పుకోడు కదా అట్లా. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా ముందు, వాడి సంగతి తర్వాత. మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ప్లస్ వాళ్ళు యాంటీబయాటిక్ ఇవ్వకపోతే ప్రిస్క్రిప్షన్ ఫార్మసీలో కూడా వాళ్ళు ఇవ్వరు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ $200 కట్టాం కాబట్టి వీడు చెప్పిన మందే ముందు వాడదాము, నయ్యం కాకపోతే అప్పుడు అడుగుతాము. ఆ $200 వాపస్ ఇస్తాడా అంటే ఇవ్వడు. అప్పుడు వెళ్ళి అడుగుదాము అనుకొని మీరు రెడీ అవుతారు. అర్థమైందా? కనీసం అడిగే స్థాయిలో అన్న ఒక స్పిరిచువల్ మాస్టర్ దగ్గర రావాలి అని ఫీజులు పెట్టడం మొదలు పెట్టారు. తప్పదు. జనాలు మార్కెట్ లో ఉన్నారు. మార్కెట్ లో ఇప్పుడు మేము వెళ్ళి నేరుగా మేము ఫ్రీగా ఇస్తున్నాం, మేము అథెంటిక్ ఇస్తున్నాం అంటే వీళ్ళు ఏదో ప్రాబ్లం ఉంది, వీడేదో నన్ను మోసం చేయడానికే చెప్తున్నారు. ఇప్పుడు అటువంటిప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్ చారిటీ వర్క్ అని ఎందుకు క్లెయిమ్ చేస్తున్నాయి? దే ఆర్ జస్ట్ లైక్ దే ఆర్ ఎనీ డొమెస్టిక్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, రైట్? సో దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు రిలయన్స్ ఎట్లానో, లేకుంటే ఇంకొక బిజినెస్ ఎట్లానో, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కూడా ఇఫ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ద సర్వీస్, దట్ ఈస్ ఆల్సో అనదర్ domestic profit organization. They should not claim it as a charity organization or any other entity. That is what I mean to say. అంటే చారిటీ అనేది మీకోసం పెడుతున్నారు, వాళ్ళ కోసం కాదు వాళ్ళు చారిటీ. ప్లీజ్ బి వెరీ క్లియర్. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ రిటర్న్. అర్థమైందా? యు ఆర్ క్యాల్కులేటింగ్ అండ్ యు ఆర్ గోయింగ్. మీరు రిలయన్స్ లో వెళ్ళినట్టే, రిలయన్స్ అదే మీరు కేమార్ట్ డిమార్ట్ లో వెళ్తున్నట్టే ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ లో వెళ్తున్నారు. ఇక్కడ నా కోసం ఏముంది, వాట్ డు ఐ హ్యావ్ హియర్, హౌ మచ్ ఎమ్ ఐ పేయింగ్ అండ్ హౌ మచ్ ఎమ్ ఐ గెటింగ్ బ్యాక్ అనేది మనమే ఆ క్యాల్కులేషన్ తో వెళ్తున్నాము. అందుకని అక్కడ ఫస్ట్ మనం చదవాలి ఆ బోర్డు, ఇది చారిటీ. నేను చారిటీ చేయడానికి రెడీగా ఉన్నానా, అప్పుడే నేను ఎంటర్ అవ్వాలి, లేకపోతే నేను ఎంటర్ అవ్వకూడదు అని మనకు ఆ కామన్ సెన్స్ మనకు ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, అయ్యో చారిటీ చేస్తున్నారు అని ఫస్ట్ మనమే అడుక్కోవడానికి వెళ్తాం. అక్కడ వీఆర్ ద బెగర్ అండ్ వీఆర్ సేయింగ్, ఓ ఇట్ ఈస్ అ చారిటీ, సో ఐ థింక్ ఐ డిజర్వ్ a cut here. Who is first cheating here? ఫస్ట్ చీట్ చేసేవాళ్ళు ఎవరు? వెళ్ళేవాడు. అర్థమైందా? నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ ద వరల్డ్. ఎనీథింగ్ నీడ్స్ సమ్. ఇప్పుడు మీరున్నారు,
ఇప్పుడు మీరు ఇంత నాలెడ్జ్ని ఇంత గెయిన్ చేయడానికి మీ లైఫ్లో ఎంతో సాక్రిఫైస్ చేసి ఎన్నో అవర్స్ మీ బాడీకి సంబంధించింది ఎన్నో వదిలేసుకొని అన్ని నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు I'll కదా. answer that. Listen, nothing is free till you don't recognize it. The moment you recognize, everything is free. It is all about recognition. If you remember, nothing is free. But if you can recognize, everything is free. మీ పేరెంట్స్ మీ దగ్గర మిమ్మల్ని జన్మనివ్వడానికి మీ దగ్గర డబ్బులు తీసుకోలే, మీరు ఫ్రీగానే జన్మ తీసుకున్నారు. బీ వెరీ క్లియర్. మీ మీరు పుట్టిన తర్వాత మిమ్మల్ని పెంచడం, ఫ్రీగా అన్నం పెట్టారు, మిమ్మల్ని పెంచింది. మీరు ఏం అక్కర్లేదు. మీకు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు మీకు ఇంకొక పని మనిషిని పెట్టి మొత్తం ఇదిగో ఎంత ఖర్చు అయింది అని దానికి వడ్డీతో సహా మీకు బిల్లు ఇస్తే మీ జీవితం సరిపోదు ఆ బిల్లు తీర్చడానికి, మీ పేరెంట్స్ బిల్లు. అవునా కదా? They want to enjoy the parenthood. It could be some people, they were emotionally connected. They want to enjoy the parenthood. Yeah, exactly. You also want to enjoy the spirituality, but in a different way. జనాలు చారిటీ బోర్డ్ చదవకుండా ఎప్పుడైతే వెళ్తున్నారో, this is what is happening. They are trying to enjoy the spirituality, but the moment they are given these things, they will feel no. It is only for people who are ready to devote, dedicate and die. అర్థమైందా? స్పిరిచువాలిటీ begins with death. హిందూ స్పిరిచువాలిటీ begins with death. అందుకని శివుడు గాని విష్ణుమూర్తి గాని ఎక్కడో కొండల మీద ఉంటారు. అంతా వదిలేసి చావడానికి రెడీగా ఉన్నావా, ఇప్పుడు రా, నౌ ఐ విల్ స్టార్ట్ అని. అర్థమైందా? సో అండర్స్టాండ్, అలాంటివి ఉన్నాయి కాబట్టి మీరు నా మాట వింటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ సరిగ్గా పనిచేస్తున్నట్టయితే ఈరోజు మీరు నా మాట వినకపోదురు. అర్థమైందా? ఈవెన్ దట్ ఈస్ ఈక్వల్లీ ట్రూ. సో నథింగ్ ఇస్, ధర్మం ఎప్పుడు నిల్చొనుంది. ఎక్కడో అక్కడ ఎన్నో కాళ్ళ మీద, ఒక కాళ్ళ మీద, రెండు కాళ్ళ మీద, మూడు కాళ్ళ మీద, కానీ ధర్మం ఉంది. అర్థమైందా? ధర్మం ఇస్ ఎటర్నలీ దేర్. దిస్ ఇస్ సనాతన ధర్మ. And we are talking about Hindu, which means inferiority and ignorance వదిలేయాలి. అందుకని హిందువులకు చారిటీ లేదు. ఎక్కడైనా హిందూ యాక్చువల్లీ విధానంలో మీకు ఎక్కడ చారిటీలు కనపడవు. హీనభావాన్ని, అశ్రద్ధని త్యాగం చేయగలిగేవాడే హిందూ. ఇఫ్ యు ఆర్ హిందూ, త్యాగ ఇస్ యువర్ నేచర్. సో దట్ ఈస్ వై యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు sacrifice everything from the beginning. You are a giver. You don't have a luxury, you don't have a facility to go and ask for charity. That is given only to a brahmana. చారిటీ అడిగే హక్కు ఓన్లీ బ్రాహ్మణకు ఉంది, ఇంకెవరికి లేదు. అంటే అల్టిమేట్ నాలెడ్జ్ ఉంటే గాని వాడికి భిక్షా హక్కు ఉంది, మిగతా ఎవరికి లేదు. హిందువుల్లో అందుకని అన్ని దేశాలు ఇండియా దగ్గర, హిందూ దేశం దగ్గర అడుక్కోవడానికి వచ్చాయి. అయినా సరే వీఆర్ స్టిల్ గివర్. ఈ రోజుకి ఇంత దరిద్రంలో ఉన్న ఇండియా ఈ రోజుకి ఈ హిందూ, ఐఎమ్ నాట్ టాకింగ్ ఇండియా, హిందూ కమ్యూనిటీ స్టిల్ గివింగ్ ఎవ్రీవేర్, ఎనీవేర్. అవునా కదా? ఎక్కడ వెళ్ళినా ట్యాక్స్లు ఎక్కువ మనమే కడుతున్నాం. ఇక్కడ ఇండియాలో కూడా ఎక్కువ ట్యాక్స్ కట్టే కమ్యూనిటీ హిందూ కమ్యూనిటీ. ప్రపంచం మొత్తంలో చూడండి, మాక్సిమం ట్యాక్స్ పేయింగ్ కమ్యూనిటీ హిందూ కమ్యూనిటీ. అండ్ రెండోది అంటే ఓవరాల్ గా ఐఎమ్ సెయింగ్, సో వీఆర్ గివింగ్ ఎవ్రీవేర్. నాలెడ్జ్ పరంగా చూడండి, కాంట్రిబ్యూషన్ పరంగా చూడండి, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ గివింగ్ కమ్యూనిటీ. వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ యాజ్ పర్ ద డెఫినేషన్. త్యాగం అనేది డెఫినేషన్ మంది. అర్థమైందా? సో అవి ఎందుకు హిందూ ఆర్గనైజేషన్స్ కి పెట్టారు? చాలా మంది చారిటబుల్ ట్రస్ట్లు, మీరు చారిటబుల్ ట్రస్ట్ గా వెళ్తే you can't register as a Hindu organization. You should know this. When you get registered as a charity, you can't say you are a Hindu organization. అందుకని ఎవడు హిందూ పేరు పాడడం మానేశాడు. అందరూ సెక్యులర్ అయితేనే చారిటబుల్, లేకపోతే చారిటబుల్ కాదు. అందుకనే హిందూ చైతన్యం ఇస్ నాన్ రిజిస్టర్డ్. ప్లీజ్ బి వెరీ క్లియర్. వేర్ ఆపరేటింగ్. ఆ హిందూ పేరు పెట్టుకుంటే పెనాల్టీయో ఫెసిలిటీయో, నేను రిజిస్ట్రేషన్ పోలే. రిజిస్ట్రేషన్ పోయి చారిటబుల్ ట్రస్ట్ కింద పెట్టాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఎ చారిటబుల్ ట్రస్ట్, బికాస్
It is religious. You can't be a business because you are religious. Simple. ఇక్కడ ఈ దేశంలో ఇది సమస్య. ఓకే. అలాగని దాన్ని పట్టుకున్నామంటే లేదు. వీఆర్ మూవింగ్ అహెడ్, దట్స్ ఆల్. అవునా కదా? సో అన్నిటికీ మార్గాలు ఉన్నాయి. అర్థమైందా? ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ రైట్ ఇఫ్ యు ఆర్ రికగ్నైజింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ దెన్ ట్రబుల్ అనేది ఉంటుంది. అంత బానే ఉంది అని నమ్మి మీరు ముందుకు వెళ్ళాలి. నమ్మడం కష్టం. అర్థమైందా? మీరు పుడుతున్న వెంటనే మీరు మీ పేరెంట్స్ కే పుట్టారు అనేది మీ నమ్మకం మాత్రమే. ఫస్ట్ మీరు పుట్టారు అనేది మీ నమ్మకం, మీరు మీ పేరెంట్స్ కే పుట్టారు అనేది మీ నమ్మకం. నమ్మకమే. బి వెరీ క్లియర్. రేపు మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీకు పిల్లలు పుడతారు అనేది కూడా నమ్మకమే. మీ మ్యారేజ్ నిలుస్తుంది అనేది కూడా నమ్మకమే. మీరు మ్యారీడ్ గా ఉన్నారు అండ్ హ్యాపీగా ఉన్నారు అనేది కూడా నమ్మకమే. ప్రతిదీ నమ్మకమే. కానీ నేను నమ్మను తొందరగా. ఈ ఒక్కటే విషయం మనం నమ్మం. ఇప్పుడు నేను అన్ని నమ్మకమే అంటే కరెక్ట్ అన్నాం కదా, కాబట్టి నమ్మితే పోలంటే నేను నమ్మలేను తొందరగా. నేను అనేది ఎప్పుడైతే వచ్చేస్తుందో నమ్మకం అనేది దూరం అయిపోతుంది. మనం మనల్ని నమ్మం అంతే. అందరు నమ్ముతాం. అర్థమైందా? స్పిరిచువాలిటీ మిమ్మల్ని ఒక్కరినే నమ్మండి, ఇంకెవరు నమ్మాల్సిన పని లేదు అని చెప్తోంది. అందుకని కష్టంగా ఉంటుంది, ఇంప్రాక్టికల్ అనిపిస్తుంది. అర్థమైందా? ఎందుకంటే క్వాంటిటీ బేస్డ్ ఆలోచిస్తున్నారు మీరు. 100 మందిని నమ్మకుండా ఒకడిని ఎలా నమ్మేది అని. ఇది క్వాంటిటీ బేస్డ్ ఆలోచన. అర్థమైందా? దట్ ఈస్ వై ఎవరితో అన్న ఓన్లీ ఇఫ్ యు లవ్ ఎ పర్సన్ యు నో యూ కెన్ ట్రస్ట్ దెమ్. మొత్తం ప్రపంచం ఎదురొచ్చిన యూ విల్ ట్రస్ట్ దట్ పర్సన్. ఓన్లీ లవ్ కెన్ డూ దట్, ఫెయిత్ కెన్ డూ దట్, భక్తి కెన్ డూ దట్. అందుకని గురువు పట్ల అవి 3 ఉండాలి. లేకపోతే అంతా యు ఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ వే. అదే స్ట్రీమ్ లో చెప్పా కదా, చారిటీ బోర్డ్ చూడకుండా వెళ్ళిపోయి మనమే ఫస్ట్ యు ఆర్ ఎంటరింగ్ యాజ్ అ చీటర్. మీకు తెలియకుండానే యు ఆర్ ఎంటరింగ్ యాజ్ అ చీటర్ అండ్ ఫైనల్లీ యు విల్ గెట్ చీటెడ్. దట్స్ ఆల్. చూడండి, ఒక బండని కూడా శివుడు అనుకుంటే ఆ బండ శివుడిలాగా మారిపోతుంది. వాడి ప్రేమ వల్ల, వాడి భక్తి వల్ల మారిపోతుంది. అర్థమైందా? ఇది హిందూ విధానం. అందుకని గురువు ఏం చేసినా తప్పు లేదనే సరే అయిపోయింది. శిష్యుడు ఏం చేసినా తప్పు లేదు అనట్లేదు. బి వెరీ క్లియర్. గురువు ఏం చేసినా తప్పు లేదు. ఇది నమ్మాలి ముందు. ఈ నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం ఉంటే మీ గురువు ఎప్పుడు తప్పు చేయడు. ఇంకొకళ్ళ గురువు ఏదైనా తప్పు చేయొచ్చు, మీ గురువు ఎప్పుడు తప్పు చేయడు. ఈ ముక్క మీరు నమ్మక్కర్లే, ఎదుటోళ్ళు చెప్తారు, కన్ఫర్మేషన్ గా చెప్తారు, ఇన్ఫర్మేషన్ గా నమ్మక్కర్లే. మీరు మీ ప్రవర్తన వల్ల ఎదుటోళ్ళు చెప్తారు. ఒక్కడే శివుడు, పాండవుడికి కౌరవులకి ఇద్దరు ఆయన్నే పూజించారు, కానీ ఇద్దరు కొట్టుకున్నారు. పాండవుడు శివుడు గెలిచాడు. పాండవుడు శివుడు తప్పు చెప్పలే, కౌరవులు శివుడు కూడా తప్పు చెప్పలే, కానీ కౌరవులు ఓడిపోయారు. శివుడు ఓడిపోలే, అక్కడ కౌరవులు ఓడిపోయారు. వాళ్ళ నమ్మకం ఓడిపోయింది, వాళ్ళ బలం ఓడిపోయింది. అర్థమైందా? దుర్యోధను నమ్మకం ఏంటంటే సైన్యాన్ని గెలిపిస్తుంది, క్వాంటిటీ. ఇప్పుడు చెప్పా కదా, 100 మందిని నమ్మాడు. యూనో 18 అక్షౌహిణులను నమ్మాడు. కృష్ణుడు ఒక్కడు ఉంటే చాలు అనుకున్నాడు అర్జునుడు. పాండవులందరూ కృష్ణుడు నమ్మారు, చాలు కృష్ణుడు ఒక్కడు వస్తే చాలు అని. దట్స్ ఆల్. ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్న తర్వాత కూడా నేను నమ్మనయ్యా, చాలా కష్టం. నమ్మాలంటే కష్టం. ముందు చూపించు తర్వాత నమ్ముదాం అంటారు. అందుకని అది తప్పితే మిగతా అన్ని చూపించేయండి. అన్నిటిని విసుగొచ్చేసిన తర్వాత నమ్మడం మొదలు పెడతాడు. దేవుడు తప్పితే మిగతా అన్ని చూపించే వాళ్ళే దేవుడిని నమ్ముతారు లాస్ట్ లో. అర్థమైందా? బాగా డబ్బులు వచ్చేసి బాగా సక్సెస్ వచ్చేసిన వాళ్ళే దేవుడిని నమ్ముతారు, కనపడని దేవుడిని నమ్ముతారు. ఎందుకంటే కనపడేవన్నీ చూసేసారు వాళ్ళు. ఇది సమస్య. సో అన్ని అయిన తర్వాత మనకు దొరుకుతుంది, అన్ని అయిన తర్వాత నేను నమ్ముతాననేది ఫెయిలియర్ స్ట్రాటజీ. ఎక్కడా వర్కౌట్ కాదు అది. అర్థమైందా? డెత్ బెడ్ మీద లేకపోతే మనం పడుకుంటే మంచం మీద వర్కౌట్ అవుతుంది అంతే. ఇన్ఫాక్ట్ అక్కడ కూడా వర్కౌట్ కాదు. నేను నిద్రపోయిన తర్వాత చూస్తా ఈ టాబ్లెట్ నాకు మంచి నిద్ర ఇస్తుందా లేదా అని. ఎప్పుడైతే మీరు
ఆ ఆలోచనతో పడుకుంటారో నిద్ర రాదు. ఉమ్. అర్థమైందా? అంతే. విత్తనం పెరిగిందా లేదా అని రోజు తవ్వి చూస్తా ఉంటే విత్తనం మొలుస్తుందా? ఉమ్. నమ్మాలి. విత్తనం మొలవడానికే ఓకే మనం సార్. నమ్మాలి. తప్పదు. ఉమ్. నాకు తెలియాలి మొలుస్తుందా లేదా, ఎలా మొలుస్తుందంటే తప్పదు. సో రైట్. I think థ్యాంక్ యూ వెరీ it's మచ్ సార్. 10:30 now, so I'll give a break here. We will have the session tomorrow again. నమస్తే Ma, సార్. ఇది one. Yes, ma. Everidi 1 plus. Please, Yeah, me I'm video Rupa on. sir I'm Rupa from Bangalore, sir. Yes, ma. Yeah, sir, only you told me, you're telling that only we have to take. Can I speak in Kannada? Yeah, English, so తెలుగులోనే that I'll చెప్తాను. answer you right away. తెలుగులోనే చెప్తాను. మీరు చెప్పినారు యాపిల్ని జ్యూస్ చేసి తాగండా అని. దాన్ని ఎందుకు సాలిడ్ గా తీసుకోకూడదు? యాపిల్ విత్తనం నోట్లో వేస్తే డైరెక్ట్ గా యాపిల్ చెట్టు వచ్చేసి మీకు యాపిల్ దొరుకుతుందా లోపల నుంచి? నో. ఎందుకని? లోగా నీకు ఎట్లా వస్తుంది? ఎందుకు రాదు? పాసిబిలిటీ ఉంది కదా. నో, ఇట్ వోంట్ హ్యాపెన్. No, we have not seen it happening. Have you tested it? నో. Right, it gets digested and move out, right? యా. The seed gets digested and moved out. So whenever we are taking any liquid, it gets easily digested and move out. Liquid will directly get mixed with your blood actually. Okay. You don't need to digest it. You don't Okay. need to digest it the way it is a solid food is being digested. Understand? Okay. 98% of your body is liquid, including Yeah. bones. Bones are considered liquid, not solid. Yes. Then how is that you're supplying a solid food, the non-identical item, to something which is already liquid? If you add liquid, it will be a homogeneous mixture, or at least a homogeneous mixture. If you add a solid, it is going to be a heterogeneous mixture. ఓకే. ఓకే. ఇది 8th క్లాస్ లో మనకు చెప్పే ప్రిన్సిపల్, హోమోజినస్ సొల్యూషన్, హెటరోజినస్ సొల్యూషన్ అని. ఎస్ ఎస్ కరెక్ట్. ఎస్. సో హోమోజినస్ కాదు కాబట్టి లిక్విడే తీసుకోవాలి. హోమోజినస్ తీసుకుంటే, లిక్విడ్ తీసుకుంటే హోమోజినస్. మీరు హోమ్ లోనే ఉండి జీనియస్ లాగా ఉంటారు. అదే సాలిడ్ తిన్నారనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ హెట్రోజినస్. హెట్రో వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటా ఉండాలి జీర్ణం చేయడానికి. ఓకే. ఓకే. రైట్. థ్యాంక్ యూ, సార్. అండ్ అనదర్ వన్ మోర్ థింగ్. ఐఎమ్ ఏ క్యాన్సర్ పేషెంట్. I have to Okay. take medicines daily. So with this diet, if I use my medicines, is it okay? Yes, it's No okay. problem with it. Continue taking your medicines. You'll understand where to reduce the medicine intake and how to reduce it. You will be capable of taking the risk of avoiding the medicines and testing whether you are getting cured or not. I've seen this, and with that I'm telling you, most of the medicines are keeping you as patient. Most of the patients are patients because of medicine, not because of the food. Okay. Okay. So you'll understand this slowly. But at the beginning, I have to take the medicines and keep the diet. Yes. Take the medicines. Nobody should. మీరు ఏ రకమైన మెడిసిన్స్ తీసుకోవడం ఆపకూడదు. You will continue taking your medicines. You will continue doing the work which you are doing. You will continue doing it more effectively. ఎవరు వాళ్ళ పనులు ఆపరు. You will do it more effectively. You have to do it more. As I said, it is result orientation. Spirituality is result oriented. So please check, test your results. Don't trust me. Test and taste. Taste the juice, test the results, and taste the success. Okay. And another one more doubt. Daily we will have the class like this? So between 7 to 8? No. We have the sessions from 8 to 9 every day. Actually, I used to expand on each and every participant. Now we will have acharyas for every 5 or 6 participants. They will talk to you regularly. They will take care of everything. Okay. Apart from that, we will have the
See, we already have the satsangs, and din tarvata, the second level of program we have called Lakshmi Samyama, which is related to wealth. Okay. Okay. So after 24 days, see the results, and then you can jump into the spiritual aspects. Yes, every day ఉండదు. సత్సంగ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఉంటుంది. ఎవ్రీడే ఉంటుంది, నేనే మాట్లాడకపోవచ్చు. ఇప్పటి వరకు నేను మాట్లాడా 1.5 year, 2 years. Okay. Now I'm talking through the acharyas. Okay. Each of the acharya, they are going to conduct satsang every day night. So satsang untundi every day 9 o'clock to 10 o'clock untundi. You can attend the satsang. Okay. You can attend the satsang. అండ్ బికాస్ ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే మీ క్వశ్చన్స్ మీకు అడగాలా వద్దా అని 100 సార్లు ఆలోచిస్తారు. అదే ఒక ఆచార్య మాట్లాడారు అనుకోండి, మంచి ధైర్యంతో అడుగుతారు ఆ క్వశ్చన్, వీళ్ళని నేను తేల్చేస్తాను చూడు అని. సో అక్కడ మీకు కరెక్ట్ గా సరైన ఆన్సర్ అందుతుంది. ఐ మీన్ మీకు ఒక ఇన్సైట్ అందుతుంది. అర్థమైందా? ఇక్కడ ఎట్ ద మోస్ట్ మీరు వినాలి, తప్పదు అన్నట్టు వినాలి. కానీ అక్కడ వినాలా వద్దా అనే ఒక We can argue with them. Yeah, that is the whole idea. So your state of being is different. With that understanding, we have all the acharyas who will be taking up the sessions. Meanwhile, YouTube lo Hindu Chaitanyamlo మీకు చాలా వరకు spiritual content ఉంది. Most of it is we have. See, I have over 1200 hours of speech. Okay, maybe over 1000 hours of speech. Definitely, it is there. So 1000 hours lo maybe 400 to 300 hours is available to public for you can view it, you can check. Okay, you can listen to it. Whatever important breakthrough knowledge ఏదైతే ఉందో, most of it is available on YouTube in the videos. You can listen to it and you can get that. That is one part. డైలీ మీకు ఏంటంటే 8 to 9 మీరు వస్తారు. వచ్చిన తర్వాత మీరు నిరాహార సమయమా చేస్తున్నారా లేదా, మీరు లిక్విడ్ డైట్ మీద ఉన్నారా లేదా, ఉంటే ప్రాబ్లమ్స్ ఏంది, ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, అది ఎవ్రీడే వి విల్ బి హ్యాండ్లింగ్ పీపుల్. సో యూ విల్ అండర్స్టాండ్, మీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ అవుతాయి. ఇట్ విల్ హ్యాపెన్ ఎవ్రీ డే. 8 to 9 వరకు కంపల్సరీ అటెండెన్స్ ఉండాలి. 9 తర్వాత మీరు ఉండగలిగితే ఉండండి. కొన్ని రోజులు నేను 12, 12:30, 1 వరకు తీసుకున్న సెషన్స్ రోజులు ఉన్నాయి. అలాగని ఇప్పుడు అలా తీసుకోవట్లేదు. బికాస్ ఇప్పుడు చూడండి 36 members ఆర్ రిమైనింగ్ అవుట్ ఆఫ్ సమ్ 90 ఆర్ సంథింగ్. సో నాట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ టైమ్. అందుకని ఏం చేసామంటే వీ హ్యావ్ ఆచార్యాస్ హూ విల్ బి అటెండింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ ద 5 క్లోజెట్ అలాగా. సో ద సేమ్ థింగ్ విల్ బి డెలివర్డ్. డోంట్ see, I'm here with the results. We are testing the results తో మాట్లాడతాను నేను. Definitely the percentage of people who are completing that should improve. That is our goal అని కాదు, that is what is the expected result, అది చూపిస్తాము. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ మీ నాతో ఏ క్వశ్చన్స్ అడగాలో అది మీరు ఆచార్యులను అడగచ్చు. అర్థమైందా? నేనేం సమాధానం చెప్తానో దానికంటే మీకు తగిన సమాధానం వాళ్ళు చెప్తారు. ఇక్కడ నేను చెప్పే సమాధానం చెప్తే అది మీరు 10 మందికి ఇదిగో ఆ గురుజీ అలా చెప్పారు అని చెప్పగలరు. అదే వాళ్ళు చెప్పారనుకోండి, బయటికి వెళ్ళిన తర్వాత ఇదిగో దీని సమాధానం ఇది అని మీ ఆన్సర్ లాగా చెప్తారు. అది డిఫరెన్స్. ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నారు. అర్థమైందా? సో దట్స్ ద రీజన్ ఐఎమ్ యాక్చువల్లీ ఫాలోయింగ్ దిస్. People may think whatever it is, but yeah, this is what I have understood after 2 years. Good night, sir. Thank you very much. No, program is not chargeable. Ikkada question undi, is the 25 days program chargeable? Lakshmi Samyama is chargeable, which I have spoken, second level. E program is free. This program is completely free. Nirahara Samyama is free. Only one program, 24 days lo program edaithe undo, only one program called Lakshmi Samyama is chargeable. Apart from that, every program, 24 days program, every program is free. Okay. Yes. It is only economically free. Let me just correct it. It is economically free. That's all. No other way.
We have a Thank very you. good discipline. It is quite disciplined, very expensive in that terms. Okay. Yes. Right, ma. So 10:30 అయింది. ఈ రికార్డింగ్ ఉంది. We will put it in the YouTube. Specifically ఈ బ్యాచ్ కి మాత్రమే అందుతుంది. You can hear to it, you can listen to it. ఈ లింక్ మీకు వేస్తాము. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour మే నాట్ బి దేర్ బికాస్ మేము రికార్డ్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో ఇట్ విల్ బి అవైలబుల్, డోంట్ వరీ. అగైన్ ఐఎమ్ సెయింగ్ నోబడీ విల్ మిస్ ఎనీథింగ్. మీరు ఈరోజు మిస్ అయ్యారు, రేపు ఏం చేస్తాం అనుకోవాల్సిన పని లేదు. రేపు కూడా మిస్ అయినా ఎల్లుండి ఏం వస్తామని అనుకోవాల్సిన పని లేదు. అర్థమైందా? అవైలబిలిటీ ఈజ్ ఎలిజిబిలిటీ. ఇఫ్ యు ఆర్ అవైలబుల్ యు ఆర్ ఎలిజిబుల్, దట్స్ ఆల్. ఎవరమ్మా? హూ ఇస్ దిస్? డైలీ సేమ్ టైం కే ఉంటుందా సార్ ప్రోగ్రామ్? రేపు 7:30 to 8 to 9. 9:30 ఉంటుంది. తర్వాత ఎవ్రీ డే పొద్దున దీక్ష పొద్దున 9 గంటలకు ఉంటుంది. డే 1 అంటే 20వ తారీఖున. తర్వాత 21వ తారీఖు నుంచి 8 గంటలకు ఉంటుంది పొద్దున. మీరు వినగలిగితే చాలు. మీరు మీ అక్కడే ఉండి చేయాల్సిన పని లేదు. మీరు మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లేదా పెద్ద స్పీకర్ లో పెట్టుకొని వినగలిగినా చాలు. మీరు మీ పనులు చేసుకుంటా యాజ్ ఐ సెడ్ మీ అవైలబిలిటీ ఇస్తే చాలు. అంటే లైక్ రికార్డ్ ఏమన్నా ఉంటుందా, లైక్ తర్వాత అయినా వినడానికి? నో రికార్డ్స్, ఓన్లీ లైవ్. ఓకే. ఇట్ ఈస్ ఓన్లీ ఏ లైవ్ ప్రోగ్రామ్, నో రికార్డింగ్స్. రికార్డింగ్స్ ఏం చెప్తాం? ఎనర్జైజేషన్ ఒకటే ఉంటుంది. అర్థమైందా? ఎనర్జైజేషన్ ఉంటుంది ఎవ్రీడే. శక్తిపాతం అనేది ఉంటుంది ఎవ్రీడే. యూ హ్యావ్ టు అటెండ్ దట్. And once that is over, you can always you can leave on your regular works, updating that you are doing the program and all. అదే అందుకని అక్కడ you are needed. And మీరు ఏది రోజైనా update, please update beforehand that I cannot come today for this reason. That is okay. Compulsory కొన్ని రోజులు ఉంటాయి, you have to attend that. If you don't attend that, you will be removed from the program. As I said, program is only economically free. Every other way, it is expensive. Yes. Yeah. Okay. Thank you. Right. అండి. ఈ సెక్షన్ ఇప్పుడు ఈ రోజు అయితే జరిగిందో ఇది రికార్డ్ అవైలబుల్ ఉంటుందా అన్నారు కదా, మధ్యలో కొంచెం ఇది మిస్. రేపు పొద్దున కల్లా అవైలబుల్ ఉంటుంది. గ్రూప్ లో వేస్తాం. ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేసేసి విల్ పుట్ ఇట్ ఇన్ ద గ్రూప్. ఇట్ విల్ బి అవైలబుల్. ఓకే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. Right. So with this, I'll wind it up. It's 10:32 now, 2 minutes past 10:30. We'll meet tomorrow again. Om Purnamada Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shantihi. Hari Om Tat Sat Sarvam Satgurupadarvindarpanamastu. Thank you everyone. Thank you so much.